Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily analysis, Hindu analysis, current affairs educator. Hope you all are doing good and okay. సో మనం ఈ అనాలిసిస్ స్టార్ట్ చేసి 3 months అయిపోతుంది. 3 months అయిపోయి 4th monthలోకి స్టార్ట్ అయిపోయాం. ఈ 4 months పీరియడ్ ఏదైతే ఉందో యూపీఎస్సికి మెయిన్గా క్వశ్చన్స్ వచ్చే ఏరియా 4 months అనమాట. ఈ 4 months కూడా మనం కాంప్రిహెన్సివ్గా హిందూ అనాలిసిస్ని మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో 2 విధాలుగా ఉన్న వాటిలన్నింటినీ డిస్కస్ చేసాం. ఎన్వైర్న్మెంట్, పాలిటీ, సైన్స్ అండ్ టెక్, ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే అన్నిటిని ఇన్డెప్త్గా డిస్కస్ చేయడానికి ట్రై చేసాం. మీ అందరికీ కూడా ఈ ఇనిషియేటివ్ నస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్. మీరు ఎంత లైక్ చేస్తున్నందుకు ఇనిషియేటివ్ని ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ గైస్. సో మన యొక్క పర్పస్ ఇనిషియేటివ్ ఏంటంటే సర్వ్ ది అన్సర్వ్డ్. ఎవరైతే రూరల్ ఆస్పిరెంట్స్, పూర్ ఆస్పిరెంట్స్ యూపీఎస్సికి చదువుదాం అనుకుంటున్నారు, మనీ లేదు లేదా ఓన్ ప్రిపరేషన్లో ఉన్నారు, వాళ్ళకి మన ఉడత సహాయం అనేది అందించాలనేదే నా ఫిలాసఫీ అనమాట. నేను కూడా యాజ్ ఆస్పిరెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేశాను, ఇవన్నీ చూశాను. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈక్వల్ స్టేటస్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా బెస్ట్ కంటెంట్, బెస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ మన దగ్గర నుంచి వెళ్ళడానికి హిందూ అనాలిసిస్ని ఇంత హై లెవెల్లో నేను చెప్తున్నాను. ఎవ్రీడే నేను ఏదైతే 5-6 years లోపల నాలెడ్జ్ గెయిన్ చేశానో దీన్ని అంతటినీ మీ గురించి కలిపి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీవన్ మీరు అందరూ కూడా నోట్స్ చేసుకుంటున్నారు. దీన్ని మెయిన్స్కి ఒకవైపు, ప్రిలిమ్స్కి ఒకవైపు పెట్టుకొని ఒక బుక్లో నోట్స్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ టైంలో చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. మీరు మీ ప్రిపరేషన్ని నన్ను ఫాలో అయిన 2 months ముందు ఒకలాగా ఇప్పుడు ఒకలా కంపేర్ చేసుకుంటే మీకు ప్రతి విషయం మీద ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఓన్లీ బికాస్ కన్సిస్టెన్సీ ఓన్లీ డెలివర్స్ అనమాట. మీ గురించి నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో మీరు అంతే హార్డ్ వర్క్ చేసి చదవండి. బట్ ఈ ఇనిషియేటివ్ అందరి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలంటే ద ఓన్లీ థింగ్ దట్ రిక్వైర్స్ ఈస్ యువర్ లైక్స్, షేర్స్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్స్. ఎప్పుడైతే మీరు అన్నీ చేస్తారో, ఎవరైతే నీడ్లో ఉన్నారో వాళ్ళ రికమెండేషన్ లోపలికి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ హిందూ అనాలిసిస్ వెళ్తుంది. ఒక్కసారి తన అనాలిసిస్ లోపలికి వస్తే చాలు, తనకి రియలైజ్ అయిపోయి తను హ్యాపీగా యూజ్ చేసుకుంటాడు. సో మన యొక్క ఇనిషియేటివ్ యొక్క పర్పస్ అదే. సో ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్స్ చేయండి, షేర్స్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమీ వద్దు, ఈ ఒక్కటి చేయండి. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఏదైతే ఎంత కంటెంట్ మీ గురించి నేను ప్రొవైడ్ చేస్తున్నాను, లైక్ ఇట్స్ మై రిక్వెస్ట్. సో దాన్ని హంబుల్ వేలో తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ దిస్ విల్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. సో మనం అనాలిసిస్కి వెళ్ళే ముందు ఆబ్వియస్లీ ఇన్స్టిట్యూట్ మనకి ఇంత ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ కూడా కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క కోర్సెస్ తక్కువ రేటుకి వస్తే కొనుక్కుందాం అనుకుంటున్నారో మీ అందరికీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏంటో కాదండి, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్. Flat 20% off on all courses across the app. యాప్లో 49 rupees కోర్స్ నుంచి 1 lakh rupees కోర్స్ వరకు ఏ కోర్స్ అయినా కొనుక్కోండి, ఏదైనా తీసుకోండి, మీకు 20% ఆఫ్ అండి. ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇంకెప్పుడు దొరకదు. సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఇది December 31st వరకు మాత్రమే వ్యాలిడిటీ. ఓన్లీ టిల్ December 31st ఈ కోర్స్ ఏదైతే ఉందో వ్యాలిడిటీ ఉంటుందన్నమాట, ఈ 20% ఆఫర్. సో ఎవరెవరైతే ప్రైస్ డిక్రీజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు, ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలామంది పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ ప్రైస్ డ్రాప్ అయితే కోర్స్ కొనుక్కుందాం అనుకుంటారు. ఇప్పుడు నా ఎన్వైర్న్మెంట్ క్లాసెస్ అవనివ్వండి, పాలిటీ క్లాస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ప్రైస్ డిక్రీజ్ అయితే కొనుక్కుందాం అనుకుంటారు. ప్లీజ్ కన్సిడర్ దిస్ ఛాన్స్ అనమాట. ఇది ఓన్లీ December 31st వరకే వ్యాలిడ్ ఉంది. December 31st తర్వాత మళ్ళీ కోర్సెస్ యొక్క ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి అనమాట. మీకు ఆఫ్లైన్ కోర్సెస్ అవనివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ అవనివ్వండి, ఏదైనా సరే 20% ఆఫ్. బట్ పేమెంట్ అనేది ఈఎంఐ ఆప్షన్లో మరి పే చేయడానికి అవ్వదు. ఓన్లీ సింగిల్ పేమెంట్ లోపల కొట్టేయాలి పేమెంట్ అంతా కూడా. సో అప్పుడే ఈ 20% ఆఫర్ ఏదైతే ఉందో మీకు అందుబాటు లోపలికి వస్తుంది అనమాట. సో ఈ 20% ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్ 7893899553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. మేడం మీకు డెమో యాక్సెస్ ఇస్తారు. కోర్సెస్ చూడండి, క్లాసెస్ చూడండి, మీకు నచ్చితే December 31st లోపల మనీ అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే మనీ ఈజ్ నాట్ ఈజీ థింగ్. పేరెంట్స్ని అడగాలి లేదా వర్క్ చేసుకుంటే డబ్బులు దాచుకోవాలి. కాబట్టి సో మీరు మనీని అరేంజ్ చేసుకొని కొనుక్కోవడానికి ట్రై చేసుకోండి. మీకు ప్లాన్ ఉంటే కొనుక్కోవడానికి, ఎలా అయినా కోర్స్ కొనుక్కుందాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ.
ఎందుకంటే ప్రైజెస్ అనేవి డ్రాప్ అయినాయి. లేదంటే యూ కెన్ పర్చేజ్ ఇన్ ఎల్టీఎక్స్ యాప్ ఆల్సో, యాప్ లోపల డైరెక్ట్గా పే చేసుకొని కొనుక్కోవచ్చు. సో మీ యొక్క ఫీజిబిలిటీ బట్టి మీకు ఏం కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు అనమాట. దీన్నే మనం బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ అంటున్నాం. సో ప్లీజ్ యూటిలైజ్, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ కింద మన యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో, ఇన్ఫినిటీ అంటే ఏంటి, టిల్ ద ఎండ్, మీరు ర్యాంక్ కొట్టినంత వరకు ఎల్టీఎక్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ, అది 70,000 కోర్స్ కాస్త 56,000కి వస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అందులో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా ఎవరెవరైతే టాప్ లెవెల్ ఫ్యాకల్టీ, మీరందరూ నచ్చే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో అందరూ టీచ్ చేస్తారు. నేను ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను, ఇప్పుడు పాలిటీ డీల్ చేస్తున్నాను, చక్రి సార్ ఇంటర్నల్ సెక్యూరిటీ, సురేష్ సార్ ఎకానమీ, మీ ప్రసాద్ సార్ జాగ్రఫీ, కార్తికేయ సార్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని డీల్ చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి ఒక బ్యాచ్తో మీకు అన్నీ కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి చెప్తున్నాం. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. ఎన్సీఆర్టీ సార్ ప్రీ రిక్విజిట్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఏ టాపర్తో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా వాళ్ళంతా దేని గురించి మాట్లాడతారు, ఎన్సీఆర్టీస్ చదవండి, ఎన్సీఆర్టీస్ చదవండి, బేసిక్స్ నుంచి చదవండి అంటారు. ఎందుకు, ఎన్సీఆర్టీస్ యొక్క రోల్ అలాంటిది అనమాట. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీకు అర్థం కాకపోతే ఎన్సీఆర్టీస్ అని ప్రతిదీ కూడా లైన్ బై లైన్ ఫ్యాకల్టీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగిందనమాట. సో ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా యాప్ లోపల అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. మీరు క్లాసెస్కి వచ్చే ముందు హ్యాపీగా ఎన్సీఆర్టీస్ బుక్ పక్కన పెట్టుకొని హ్యాపీగా క్లాసెస్ వింటూ రావచ్చు. థర్డ్, కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే మార్నింగ్ హిందూ అనాలిసిస్. నేను వచ్చి మీకు మినిమం 2 మెయిన్స్ 5 to 6 4 ప్రిలిమ్స్ ఆర్టికల్స్ కానీ 5 ప్రిలిమ్స్ కానీ 6 కానీ ఆ రోజు ఎన్నైతే అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీ దగ్గర తీసుకొస్తున్నాను. అండ్ నెక్స్ట్ కార్తిక్ సార్ ఏదైతే ఇండియన్ ఎక్స్ప్రెస్ డౌన్ టు ఎర్త్లో ప్రిలిమ్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారనమాట. వీ బోత్ మీకు కరెంట్ అఫైర్స్కి తగ్గ మొత్తం ఏదైతే కంటెంట్ కావాలో అదంతా కూడా మా ఇద్దరం కలిపి ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సీసాట్. చాలా మందికి జిఎస్ పేపర్ 2 ఏదైతే ఉందో సీసాట్ ఉంటుందో అదంటే చాలా భయం అండి. ఎందుకంటే అందులోపల మ్యాథ్స్ ఉంటుంది, చాలా మంది డిగ్రీ బ్యాక్గ్రౌండ్ హ్యూమానిటేరియన్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, వీళ్ళందరికీ మ్యాథ్స్ అంటే భయం. సో మీ అందరినీ గమనించి ఏ ఇన్స్టిట్యూట్ లోపల కూడా సీసాట్ 3 నెలలు చెప్పరు. మన ఇన్స్టిట్యూట్లో 3 months సీసాట్ కోర్స్ అండి. ఎవ్రీడే ఏదైతే యూపీఎస్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయించి దాని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పించిన తర్వాత మీకు ఎలా సాల్వ్ చేయాలి చెప్పి మోడల్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. ఇలాంటి ఒక కోర్స్ 3 months మీకు కోర్స్లోనే ఎంబెడెడ్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇంకెక్కడ రాదు. నెక్స్ట్ టెస్ట్ సిరీస్. ఎంత చదివినా ఏం చేసినా ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు టెస్ట్ సిరీస్. బోత్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ లోపల ఎవ్రీ వీక్ మాడ్యూల్ బేస్డ్ టెస్ట్ అవుతాయి, అయిన తర్వాత ఫ్యాకల్టీతో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాస్ట్లో ఫుల్ లెంత్ టెస్ట్లు అవుతుంటాయి అనమాట. దాంట్లో కూడా ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీకు ఎక్కడ కూడా టెస్ట్ సిరీస్ ద్వారా ఏమవుతుందంటే మన యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. మన చక్రి సార్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ని ఎట్లా రాయాలో చెప్తారు. చెప్పిన తర్వాత మీకు ప్రిస్క్రైబ్డ్ టైం 10 minutes 9 minutes 12 minutes ఇచ్చి మీరు రాసిన తర్వాత దాన్ని రివ్యూ చేస్తారు. ఇంట్రోలో ప్రాబ్లం ఉందా, బాడీలో ప్రాబ్లం ఉందా, కన్క్లూజన్లో ప్రాబ్లం ఉందా చెప్పి లాస్ట్ లోపల మీకు మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ 365 days 365 questions మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఇమ్మెన్స్గా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఉన్నాయి. దాని యొక్క కాస్ట్ 70,000, బట్ బ్లాక్ బస్టర్ అండ్ ఆఫర్లో మీకు 56,000కి వస్తుందంటే ఆలోచించుకోండి. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిటి లోపల కూడా కోర్సెస్ అనేవి అవైలబుల్. చాలామంది ఏమనుకుంటారు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఎల్టీఎక్స్ అని. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం కూడా టాప్ లెవెల్ ఎవరైతే ఫ్యాకల్టీ ఇక్కడ టీచ్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి తెలుగు మీడియంలో చెప్పిస్తున్నాం అనమాట. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ గురించి తెలుగు బ్యాచెస్ కూడా లాంచ్ చేసాం. సో ఈ ఏ కోర్సెస్ కావాలన్నా సరే మీకు 20% ఆఫర్కి వస్తుంది. క్లాసెస్ సార్స్ ఎట్లా చెప్తున్నారు, ఏం చెప్తున్నారో మీకు డౌట్స్ ఉంటే మీరు వైజాగ్ క్యాంపస్కి రండి. ఇక్కడ ఎవ్రీడే పాలిటీ క్లాస్ నాది ఆఫ్టర్నూన్ అవుతుంది. ప్రసాద్ సార్ జాగ్రఫీ అయిపోయింది. సో నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ హిస్టరీ స్టార్ట్ అవబోతుంది, మెడివల్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మేము టీచ్ చేస్తున్నాం. ఎల్టెక్స్ ఆఫ్లైన్ క్లాస్కి రండి. ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి, డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. యూ కెన్ కమ్ టు అవర్ క్లాస్ అండ్ విజిట్. లేదనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేడం మీకు డెమో యాక్సెస్ ఇస్తారు. డెమో యాక్సెస్ ఇచ్చిన తర్వాత 3 days క్లాసెస్ వినండి. క్లాసెస్ వినిన తర్వాత నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. చెప్తున్నా కదా, ఒక్కసారి మీరు క్లాసెస్కి వచ్చి వినిన తర్వాత కంపేర్ చేసుకుంటే యూ విల్
మీరు వద్దన్నా కాదన్నా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. మనీష్ సార్ చెప్పింది రైటే. ఎల్టీఎక్స్లో ప్రతిదీ కూడా చిన్నపిల్లలు చెప్పినట్టు చాలా డెప్త్గా నీట్గా అండర్స్టాండ్ అయ్యేలా చెప్తున్నారు అనేసి మీకు ఒక ఆలోచన రాకపోతే నన్ను అడగండి. సో ఇది 56,000కే మీకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఎవరెవరైతే యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో మీ గురించి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ముందు అది 80,000 ఇప్పుడు 20% ఆఫర్తో 64,000కి వస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎందుకంటే నిన్నే ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో ఉస్మానియా యూనివర్సిటీ లోపల మన ఎవరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, జాబ్ క్యాలెండర్ 40,000 పోస్టులు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని పోస్టులు ఇస్తానని నిన్నే అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ మన యువగలం లోపల నారా లోకేష్ ఏం చెప్పారు, జాబ్ క్యాలెండర్ దానికి తగ్గట్టు జనవరి లోపల జాబ్ క్యాలెండర్ రాబోతుంది. గ్రూప్ 1 250+ పోస్టులు, గ్రూప్ 2 800 to 900 పోస్టులు, అన్ని పోస్టులు రాబోతున్నాయి. అందులోపల మీకు ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్నీ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ లోపల ఉంటాయి అన్నమాట. సో ద బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైతే యూపీఎస్సీ ప్లస్ ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇందు లోపల కూడా చెప్తున్నారు కదా, తెలుగు మీడియం లోపల కూడా మీకు కోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో ఏం కావాలన్నా సరే డెమో 7893899553 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు డెమో అనేది ఇస్తారనమాట. సారీ గైస్, ఇవాళ మనకి ఇండెక్స్ పేజ్ పెట్టడం అవ్వలేదు. సార్ కొంచెం ఎవరైతే కంటెంట్ టీమ్ ఉన్నారో అతను కొంచెం బిజీ అవడం వల్ల ఫస్ట్ ఇండియాస్ మినరల్ మిషన్ గురించి చదువుతాం. దేని గురించి, క్రిటికల్ మినరల్ మిషన్ ఏదైతే మన ఇండియా లోపల మినరల్ మిషన్ ఉందో దాని గురించి ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ అండ్ డిస్మాంట్లింగ్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్. దీన్ని ఏమంటామంటే వనశక్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి కేసు అనమాట. చాలా బ్యూటిఫుల్ కేసు. ఇది అనాలిసిస్లో ప్రిలిమ్స్లో చెప్పాను, బట్ దీనివల్ల ఇన్డెప్త్గా మెయిన్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సమగ్ర శిక్ష అభియాన్ గురించి అనమాట. స్టేట్స్ కొంతమందికి డబ్బులు రావట్లేదంట, దానికి సంబంధించి ఇది ఇంపార్టెంట్ స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫోర్త్ జ్ఞానేష్ కుమార్ టేక్స్ చార్జ్ యాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ ఏదైతే ఉందో దానికి మన జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అయ్యారు. చాలా ఇంపార్టెంట్ ఇది ప్రిలిమ్స్కి. ఫోర్త్ గవర్నమెంట్ విత్డ్రాస్, సంచార్ సాథి యాప్ ఏదైతే మార్చి నుంచి పెట్టాలన్నారో దాన్ని విత్డ్రా చేయమని చెప్పింది గవర్నమెంట్. అండ్ సుప్రీంకోర్టు ఫ్లాగ్స్ ఇష్యూ ఇన్ పే అవుట్స్, ఎవరైతే యాసిడ్ అటాక్ సర్వైవర్స్ ఉంటారో వాళ్ళకి కరెక్ట్గా డబ్బులు ఇవ్వట్లేదని సుప్రీంకోర్టు చెప్పిందంటే దానికి సంబంధించి. అండ్ లాస్ట్ ఆర్టికల్ ప్రపోజల్ టు డైవర్ట్ గంగా వాటర్ని యమునా ఢిల్లీ గురించి పంపిద్దాం అనుకున్నది ఏదైతే ఉందో అది కరెక్ట్గా అవ్వట్లేదంట. సో దాని గురించి లాస్ట్ ఆర్టికల్ అనమాట. దీస్ ఆల్ ఆర్టికల్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఈ 7 ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవ్రీవన్ మీరందరూ కూడా మీ నోట్స్ని రెడీ చేసుకొని ప్రిపరేషన్ని బకలప్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. ఫస్ట్ ఆర్టికల్, ఏ మిస్సింగ్ లింక్ ఇన్ ఇండియాస్ మినరల్ మిషన్. దీని గురించి మాట్లాడుతున్నాడు. ఏ మిస్సింగ్ లింక్ ఇన్ ఇండియాస్ మినరల్ మిషన్. ఏ మిస్సింగ్ లింక్ ఇన్ ఇండియాస్ మినరల్ మిషన్. సో మినరల్ మిషన్ గురించి తెలుసుకుంటున్నాం. సో దీనికంటే తెలుసుకునే ముందు మీకు చెప్తా చూడండి. మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఓర్స్ నుంచి వస్తాయి. ఎందుకు ఈ మినరల్స్ ఇంపార్టెంట్ అంటే దే ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ కార్స్, లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎందులో కానివ్వండి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులోపల కూడా ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. దాని లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ కూడా అడిగాడు వీటి మీద. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఇంపార్టెంట్. చైనా ఎందులో తోపు అనమాట. సో ఇండియా ఈ మినరల్స్ కోసం చాలా ట్రై చేస్తుంది. బట్ ఆథర్ ఏం చెప్తున్నాడంటే ఇండియాస్ మినరల్ సెక్టర్ ఏదైతే ఉందో అందులో కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయంట. సో ఆ మినరల్ సెక్టర్ ఎక్స్ప్లోనేషన్లో కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయంట. వీటిని సెట్ చేసుకుంటే కానీ ఇండియా అనేది గ్లోబల్ లీడర్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ అని చెప్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి ఆర్టికల్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా రాశారు ఆర్టికల్. సో సునీల్ కుమార్ రాశారు, రీసెర్చ్ అనలిస్ట్ అట్ కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ అంట. అండ్ రిషబ్ జైన్ కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ లోపల వీళ్ళిద్దరు కూడా పనిచేస్తున్నారు, వీళ్ళు రాశారు. రండి ఆర్టికల్ లోపలికి వెళ్దాం. The article examines India's new and the 7,280 crore rare earth magnet scheme. ఏ స్కీమ్ అంటే 7,280 crore rare earth magnet scheme and the broader క్రిటికల్ మినరల్స్ మిషన్. తెలుసు కదా 2023-24 బడ్జెట్ లోపల ఏం లాంచ్ చేస్తాం, క్రిటికల్ మినరల్ మిషన్స్. మెయిన్గా 30 క్రిటికల్ మినరల్స్ని మనం డెసిగ్నేట్ చేస్తాం. ఎన్ని క్రిటికల్ మినరల్స్?
30 మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ అన్నాం అనమాట. ఆర్గ్యూయింగ్ దట్ ఇండియా ఈజ్ స్టిల్ ఓవర్లీ ఫోకస్డ్ ఆన్ మైనింగ్ అండ్ రా ఓర్ ఎక్స్పోర్ట్స్ వైల్ నెగ్లెక్టింగ్ ద క్రూషియల్ రింక్ ఆఫ్ డొమెస్టిక్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్. సో ఈ పదం ఏదైతే ఉందో దీని చుట్టే డిస్కషన్ వరల్డ్లో ప్రతి దగ్గర కూడా ఇదే డిస్కషన్ అనమాట. సో ఇది సింపుల్గా చెప్పేస్తాను రండి. ఈ ఒక్క ఈక్వేషన్ మీకు అర్థమైపోతే ఇంకా అయిపోయినట్టు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఉంటాయండి? 17. అందులో 15 ల్యాంథనైట్స్ ప్లస్ స్కాండియం ప్లస్ యుట్రియం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్ని ఏంటంటే 15 ల్యాంథనైట్స్, స్కాండియం ప్లస్ యుట్రియం, వీటిని ఏమంటాం? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లోపల ఫస్ట్ థింగ్ ఏంటంటే వై దే ఆర్ రేర్. రేర్ అని ఎందుకు అంటారు? అది ప్రపంచంలో ఒక చోట ఉండడం వల్ల రేర్ కాదు. రేర్ అని ఎందుకు అంటామంటే దే ఆర్ లెస్ ఇన్ కాంపోజిషన్. సో నార్మల్ మినరల్స్తో పోలిస్తే అవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో బట్ ప్రాబ్లం ఏంటి? దీనివల్ల లెస్ ఇన్ కాంపోజిషన్ అవి చాలా తక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి? డిఫికల్ట్ టు మైన్. సో వాటి వల్ల ప్రాబ్లం ఏంటి? మైన్ చేయడం ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే అవి చాలా తక్కువ అమౌంట్లో ఉంటాయి. సో మైన్ చేయడం ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుంది? ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ గెట్స్ డిఫికల్ట్. సో మైనింగ్ లోపల ప్రాసెస్ చెప్తా చూడండి. ఇది ఒక ఓర్ లోపల ఫస్ట్ ఏం చేస్తాం? మనం మైన్ చేసినప్పుడు మొత్తం ఓర్ బయటకు వచ్చేస్తుంది. దాంట్లో మనం ఏం చేయాలి? ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ చేసేయాలి. అప్పుడు ఏమొస్తుంది బయటికి? మనకు కావాల్సిన మెటల్ ఆర్ మినరల్ వస్తుంది. సో మనకు కావాల్సిన ప్యూర్ మినరల్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మైన్ చేసిన తర్వాత ప్రాసెస్ చేసి రిఫైన్ చేయాలి. సో మనం అంతే కదా, ఎప్పుడైనా సరే బియ్యం ఆడించినా లేకపోతే ఏదో మన ఇంటి లోపల కూర్చొని మన అమ్మ నాన్నలు బియ్యం ఏరుతూ ఉంటారు, ఇలాగ అంటూ ఉంటారు, పురుగులు తీస్తూ ఉంటారు. ఏంటి? బియ్యం లోపల అన్నీ ఉంటాయి. ఆ పురుగులు అన్నింటిని తీసేదాన్ని ఏమంటాం? ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్. అప్పుడే వస్తే ప్యూర్ బియ్యం వస్తుంది. సో అట్లనే ఓర్ లోపల ఏముంటుంది? ఫస్ట్ మైనింగ్ చేయాలి. మైన్ చేసిన తర్వాత ఆ మైన్లో ఇంప్యూరిటీస్ని ఎట్లా తీస్తాం? ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్. సో ఆథర్ ఏం చెప్తున్నాడంటే మైనింగ్ లోపల ఇండియా అంతా ఆలోచిస్తుంది, ఇందు లోపల ఆలోచించట్లేదు. ప్రపంచంలో ప్రతి కంట్రీ కూడా దేని గురించి ఆలోచిస్తుంది? ఓన్లీ మైనింగ్. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్. ఎందుకు? ఇది బాగా టెక్నాలజీ ఓరియంటెడ్, చాలా కాస్ట్లీ. ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ అనేది బాగా టెక్నాలజీ ఓరియంటెడ్, కాస్ట్లీ. దీనివల్ల దీంట్లో లీడర్ ఎవరైపోయారు? చైనా. 90% ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇప్పుడు ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ చైనాలోనే అవుతుంది, ఎందుకంటే వాళ్ళది టెక్నాలజీ ఉంది, అంతా ఉంది. సో ఆలోచించండి. సో మన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో కూడా అదే ప్రాబ్లం అవుతుంది. చదువుతానండి. ద ఆర్టికల్ ఎగ్జామిన్స్ India's new 7,280 crore rare earth magnet scheme and broader critical minerals argues that India is still overly focused on మైనింగ్ అండ్ రా ఓర్ ఎక్స్పోర్ట్స్. మనం ఏం చేస్తున్నాం? మైన్ చేసేసి ఆ మైన్లో వచ్చిందాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వైల్ నెగ్లెక్టింగ్ ద క్రూషియల్ మిస్సింగ్ లింక్ ఆఫ్ డొమెస్టిక్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్. సో మనం చెప్పాం కదా, మొత్తం 3 ఉంటాయి: మైనింగ్, ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్. మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం? ఓర్ని మైన్ చేస్తున్నాం, తవ్వుతున్నాం అంతే. దాంట్లో నుంచి కావాల్సిన మినరల్ని బయటికి తీయలేకపోతున్నాం. బట్ ఆ మినరల్కే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దట్ యాక్చువల్లీ క్యాప్చర్స్ వాల్యూ అండ్ బిల్డ్స్ స్ట్రాటజిక్ రెసిలియన్స్. సో అర్థమైపోయి ఉంటుంది మీకు ఇప్పటికే. సో డీటెయిల్ అనాలిసిస్ అప్పటికి వెళ్తే మైనింగ్ రిఫార్మ్స్ బట్ ప్రాసెసింగ్ వ్యాక్యూమ్. ఏంటి? రీసెంట్ అమెండ్మెంట్స్ టు మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. మనకేముంది? మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఏమేమి ఎంకరేజ్ చేస్తుంది? డీప్ సీటెడ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్. చెప్తా కదా, మన దగ్గర ఇండియన్ ఓషన్ రీజన్ లోపల ఏవైతే మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఉందో దాన్ని ప్రమోట్ చేస్తుంది. సెకండ్, నేషనల్ ఆక్షన్స్. సో ఆక్షన్ వేయడానికి ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే ఉందో పిఎస్యూస్ ఉంటో వాటికి ఆక్షన్. అండ్ నేషనల్ మినరల్ పాలసీ. ఇవన్నిటి లోపల కూడా మన ఫోకస్ ఏంటి?
దీస్ రిఫార్మ్స్ హెల్ప్ డిగ్ మోర్. ఈ రిఫార్మ్స్ వల్ల ఏమవుతుంది, మైన్స్ అండ్ మినరల్స్ ఏదైతే రెగ్యులేషన్ ఉందో అమెండ్మెంట్ చేయడం వల్ల దీనివల్ల డిగ్ మోర్ బట్ వితౌట్ డొమెస్టిక్ రిఫైనింగ్ అండ్ ప్రాసెసింగ్. ఇదంతా కూడా మైనింగ్ని ప్రమోట్ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా రిఫైనింగ్ అండ్ ప్రాసెసింగ్ని ప్రమోట్ చేయట్లేదు. ఇండియా కంటిన్యూస్ టు ఇంపోర్ట్ హై వాల్యూ ప్రొడక్ట్స్, లిథియం, నికిల్, కోబాల్ట్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం మనం, చైనా నుంచి తెచ్చుకుంటున్నాం. అండ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, చైనా. ఎందుకు మన ఇండియా దగ్గర ఏం లేదు, రిఫైనింగ్ అండ్ ప్రాసెసింగ్. మన దగ్గర ఓర్స్ ఉంటే వాటిలో ఓన్లీ జస్ట్ మైన్ చేయగలుగుతున్నాం, వాటిలో ఏం చేయలేకపోతున్నాం, రిఫైన్ చేయలేకపోతున్నాం. బట్ మోస్ట్ వాల్యూ అక్కడి నుంచి వస్తుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి, క్రిటికల్ మినరల్స్ అండర్ పిన్నింగ్ ఈవీ బ్యాటరీస్, విండ్ టర్బైన్స్, సెమీ కండక్టర్, టెలికామ్ అండ్ డిఫెన్స్. ఇండియా ఆఫ్ అండ్ ఎక్స్పోర్ట్ లో వాల్యూ ఓర్స్ అండ్ ఇంపోర్ట్ హై వాల్యూ ప్రాసెస్డ్ మెటీరియల్స్. సో మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో లో వాల్యూ ఓర్స్ ఎక్స్పోర్ట్ చేసి, అంటే 10 రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇంపోర్ట్ 100 రూపాయలు చేసుకుంటున్నాం. సో డెఫిసిట్ ఎంత అయిపోతుంది, మనకు వచ్చేది 10 రూపాయలు, మనకు ఇచ్చేది 100 రూపాయలు, అంటే 90 రూపీస్ డెఫిసిట్ అయిపోతుంది. 90 రూపీస్ డెఫిసిట్ అయిపోతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి, క్రిటికల్ మినరల్స్ అండర్ పిన్ ఈవీ బ్యాటరీస్, విండ్ టర్బైన్స్ అన్నింటిలో కూడా లిథియం, నికిల్, కోబాల్ట్ ఇవి కావాలి, సెమీ కండక్టర్స్ అన్ని ఇండస్ట్రీలో కావాలి. బట్ ఏవి కూడా మనం ఇండియా లోపల ప్రొడ్యూస్ చేసుకోలేకపోతున్నాం. సెకండ్ పాయింట్, గ్లోబల్ చోక్ పాయింట్స్ అండ్ చైనా ఫ్యాక్టర్. మనందరికీ మొగడాడు గ్లోబల్ చోక్ పాయింట్స్ అండ్ చైనా ఫ్యాక్టర్. ద మిడ్ స్ట్రీమ్ సెగ్మెంట్, ద మిడ్ స్ట్రీమ్ సెగ్మెంట్ ప్రాసెసింగ్, సపరేషన్, రిఫైనింగ్ లోపల ఎవరితో ఓపెన్ చెప్పాను, డామినేటెడ్ బై చైనా. 100 సార్లు చెప్తున్నా కదా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్నిటి లోపల కూడా ఎవరు, యూఎస్ని కూడా దాటేసి ఎవరు ఉన్నారు, చైనా. కంట్రోల్స్ 90% ఆఫ్ గ్లోబల్ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్. చైనాది ఇది బాగా గుర్తుపెట్టుకోండి డేటా. 60% ఆఫ్ రేర్ ఎర్త్ ఓర్స్, 90% ప్రాసెసింగ్. ఈ 2 పాయింట్స్ రైటే. ప్రాసెసింగ్ లోపల 90%, ఓవర్స్ ఎన్ని ఉన్నాయి, 60%. ఇది 2 పాయింట్స్ కూడా రైటే. సో మీరు ఎగ్జామ్ లోపల ఏ క్వశ్చన్ అడగొచ్చో తెలీదు. సో అన్నిటికీ కూడా రెడీగా ఉండండి. అండ్ మచ్ ఆఫ్ గ్రాఫైట్ రిఫైనింగ్, అండ్ మచ్ ఆఫ్ గ్రాఫైట్ రిఫైనింగ్. ఎందుకు ఈ పదం ఇంపార్టెంట్, గ్రాఫైట్ అంటే లాస్ట్ ఇయర్ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక బిట్ అడిగాడు, మన లిథియం బ్యాటరీస్ లోపల ఏది క్యాథోడ్ ఏది యానోడ్ అని అడిగాడు. ఏమడిగాడు, లిథియం బ్యాటరీస్ లోపల ఏది క్యాథోడ్ ఏది యానోడ్ అని అడిగాడు. మెయిన్గా క్వశ్చన్ ఏంటంటే క్యాథోడ్ లోపల ఏమేమి యూజ్ చేస్తామని అడిగాడు. అడిగాడు, క్యాథోడ్ లోపల ఏమేమి యూజ్ చేస్తామని అడిగాడు. అక్కడ గ్రాఫైట్ ఇచ్చాడు అనమాట. గ్రాఫైట్ అనేది మనం యానోడ్ లోపల యూజ్ చేస్తాం. సో ఈ గ్రాఫైట్ ఏదైతే ఉందో యానోడ్లో యూజ్ చేస్తాం. అది ఎవరి నుంచి వస్తుంది, చైనా నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్, హ్యాస్ టైటన్డ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్, హ్యాస్ టైటన్డ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ ఆన్ రేర్ ఎర్త్స్ అండ్ బ్యాటరీ మెటీరియల్స్. సో వీటి మీద ఎక్కువగా కూడా ఫోకస్ చేస్తుంది. దిస్ ప్రాసెసెస్ సప్లై చైన్ అండ్ జియో పొలిటికల్ రిస్క్. దీనివల్ల ఏమైపోతుంది, చైనా వైపు వరల్డ్ అంతా టిల్ట్ అయిపోయింది అనమాట ఫర్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్, ఎస్పెషల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ G20 ఫ్రేమ్వర్క్ ఆన్ క్రిటికల్ మినరల్స్ అండ్ ఆన్ గోయింగ్ US చైనా ట్రేడ్ ఫ్రిక్షన్స్. దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. థర్డ్, ఇండియాస్ కరెంట్ క్యాపబిలిటీ. థర్డ్ ఏంటి, ఇండియాస్ కరెంట్ క్యాపబిలిటీ. మైనింగ్ లోపల మన క్యాపబిలిటీ ఉంది, బట్ ప్రాసెసింగ్లో వీక్. మైనింగ్ ఎస్, ప్రాసెసింగ్ వీక్. సో CEEW ఏదైతే ఎవరైతే ఆథర్స్ రాశారో, స్టడీ షోస్ దట్ ఇండియా ఆల్రెడీ మైన్స్ అండ్ ప్రాసెసెస్ సెవరల్ క్రిటికల్ మినరల్స్. మనం ఏమేమి మైన్ చేస్తున్నాం ప్రజెంట్, కాపర్, గ్రాఫైట్, సిలికాన్, టిన్. కాపర్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ప్రతి దగ్గర ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ. గ్రాఫైట్ ఎక్కడ చెప్పాను, బ్యాటరీస్. సిలికాన్ ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పాను, సెమీ కండక్టర్స్ వాటిలో. టిన్, టైటానియం, రేర్ ఎర్త్ జిర్కోనియం, వీటి లోపల ప్రాసెసింగ్ కూడా చేస్తున్నాం. బట్ ఇన్ ఈచ్ ఇండియాస్ ప్రాసెసింగ్ ల్యాగ్స్ ఇన్ ఎయిదర్ ఆర్ స్కేల్ ఆర్ క్వాలిటీ. మన ఇండియా లోపల ఇప్పటికీ కూడా ప్రాబ్లం ఉంది. సో మోస్ట్ వాల్యూ ఎడిషన్ మనం ఏం చేస్తున్నాం, ఓర్ని పంపిస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మినరల్ని. వితౌట్ ప్రాసెసింగ్ ఇండియా ఈజ్ ఎఫెక్టివ్లీ ఎక్స్పోర్టింగ్ ప్రాస్పెరిటీ వైల్ ఇంపోర్టింగ్ హై మార్జిన్ ప్రొడక్ట్స్. అదే చెప్తున్నాను కదా, మన దగ్గర వెళ్ళే ప్రోడక్ట్స్ 10 రూపాయలు, అక్కడి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ 100 రూపాయలు. సో దానివల్ల ఏమైపోయింది, డెఫిసిట్. అదే చెప్తున్నారు చూడండి, వితౌట్ ప్రాసెసింగ్ ఇండియా ఈజ్ ఎఫెక్టివ్లీ ఎక్స్పోర్టింగ్ ప్రాస్పెరిటీ. మన దగ్గర ఏవైతే ఓర్స్ ఉన్నాయో వాళ్ళకి చీప్ రేట్కి అమ్మేసి, మనం వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చేసి ఇస్తున్నారో దాన్ని మనం హై కాస్ట్ కొనుక్కుంటున్నాం.
5-step pathway to build critical minerals processing. సో ఆథర్ ఏం చెప్పాడు, 5-step pathway వాళ్ళ ఒక ప్రాసెస్ చెప్పారనమాట. ఈ 5-step pathway యూజ్ చేస్తే క్రిటికల్ మినరల్స్ ప్రాస్పర్ చేయొచ్చు అంట. ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ ప్రాసెసింగ్ ఇదేదైతే ఉందో రిఫైనింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇదంతా ఇన్నోవేషన్తో కూడింది, R&Dతో కూడింది. అదే చెప్తున్నాడు. అండర్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మనకి 30 క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. అండర్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ 9 ప్రపోజ్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెడదాం అనుకున్నాం, 9. ఏం ఫోకస్ చేయాలి, హై ప్యూరిటీ కాంపౌండ్స్. దేని మీద ఫోకస్ చేయాలి, హై ప్యూరిటీ కాంపౌండ్స్, ప్రాసెస్ ఇన్నోవేషన్, టెక్నో ఎకనామిక్ మోడలింగ్ ఫర్ ర్యాపిడ్ ఇండస్ట్రియల్ అడాప్షన్. వీటి మీద ఫోకస్ చేయాలి. ద ఎయిమ్ ఇస్ టు మూవ్ టెక్నాలజీస్ ఫ్రమ్ ల్యాబ్ టు కమర్షియల్ స్కేల్. ఏమంటాం, ఏదైతే ల్యాబొరేటరీలో టెక్నాలజీ ఉందో దాన్ని ల్యాబ్ నుంచి కమర్షియల్ స్కేల్కి తీసుకెళ్ళాలి. అది ఒక ఎయిమ్ అనమాట. సెకండ్, అన్లాక్ సెకండరీ రిసోర్సెస్. ఫస్ట్ ఏం చెప్పాడు, ప్రమోట్ R&D. ఫస్ట్ ఏం ప్రమోట్ చేయాలి, ఏదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలి. మెయిన్గా ఇన్నోవేషన్ కావాలి. నెక్స్ట్, అన్లాక్ సెకండరీ రిసోర్సెస్. సెకండరీ రిసోర్సెస్ అంటే ఏం లేదు చూడండి. ఇండియా జనరేట్స్ 250 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ఫైర్ యాష్. తెలుసు కదా, మనం మ్యాక్సిమం ఎలక్ట్రిసిటీ జనరేషన్ దేని వల్ల చేస్తున్నాం, మనం కోల్ని కదా చేస్తున్నాం. సో 250 మిలియన్స్ ఆఫ్ కోల్ ఫ్లై యాష్, దాన్ని బర్న్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, కోల్ నుంచి వచ్చేది ఏంటి, బ్లాక్ సూట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం, ఫ్లై యాష్. యాన్యువల్లీ రిచ్ ఇన్ లైట్ అండ్ హెవీ రేర్ ఎర్త్. ఆ బ్లాక్ కలర్ సూట్ ఏదైతే ఉందో ఫ్లై యాష్లో, అందులో ఏమంటాయంటే రిచ్ ఇన్ హెవీ రేర్ ఎర్త్స్ అంటాయి అనమాట. ప్రైమరీ మెటల్ ఏది, ప్రైమరీ ఓర్ ఏది, కోల్. దాని యొక్క బై ప్రొడక్ట్ ఏది, ఫ్లై యాష్. ఆ ఫ్లై యాష్ లోపల ఏముంటాయి, హై లైట్ అండ్ రేర్ ఎర్త్స్ అనమాట. అందుకే వీటిని ఏమంటాం, సెకండరీస్ అంటాం. అందుకే వీటిని ఏ రిసోర్సెస్ అంటాం, సెకండరీ రిసోర్సెస్ అంటాం. అందుకే చూడండి, అన్లాక్ సెకండరీ రిసోర్సెస్ అన్నాడు. సో అదర్ సెకండరీ రిసోర్సెస్ ఏంటి, అల్యూమినియం ప్లాంట్ రెసిడ్యూస్ నుంచి ఏమొస్తుంది, గేలియం వస్తుంది. సో అల్యూమినియం ప్లాంట్ రెసిడ్యూస్, అల్యూమినియం ప్లాంట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి గేలియం వస్తుంది. జింక్ నుంచి కోబాల్ట్ వస్తుంది. స్టీల్ స్లాగ్ నుంచి వెనేడియం వస్తుంది. నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఎప్పుడు కూడా జింక్ అనేది కనబడింది అంటే జింక్ కోబాల్ట్ ఆక్సైడ్స్ అనేవి ఎక్కువ కలిసి ఉంటాయి. అల్యూమినియం నుంచి గేలియం వస్తుంది, జింక్ నుంచి కోబాల్ట్ వస్తుంది, స్టీల్ స్లాగ్ నుంచి వెనేడియం వస్తుంది. సో సెకండరీ రిసోర్సెస్ అంటే ఏంటి, ప్రైమరీ కోల్ నుంచి కోల్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, కోల్తో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అందులో నుంచి వచ్చే బై ప్రొడక్ట్ ఏంటి, ఫ్లై యాష్ లోపల ఏముండబోతుంది, ఆ లైట్ అండ్ హెవీ రేర్ ఎర్త్స్ అనమాట. Embedding such recovery into processed critical minerals processing parks can boost supply without fresh mining. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, కొత్తగా మైన్ చేయని అవసరం లేదు క్రిటికల్ మినరల్స్ కోసం. ఏవైతే మనం కోల్ ఓర్స్ ఇవన్నీ చేసుకుంటున్నామో అందులో నుంచి క్రిటికల్ మినరల్స్ని సంపాదించుకోవచ్చు. నెక్స్ట్, థర్డ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈ ప్రాసెసింగ్ మైనింగ్ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ యూత్ లోపల ఏముండాలి, స్కిల్ అండ్ అప్గ్రేడ్ వర్క్ ఫోర్స్. ఇది ఎక్కడైనా సరే ఈ పాయింట్ వాడేసేయండి. రెన్యూబుల్ ఎనర్జీ వచ్చినా ఏది వచ్చినా సరే ఈ పాయింట్ వాడకుండా మాత్రం ఆగొద్దు. ఏంటి, స్కిల్ అండ్ అప్గ్రేడ్ వర్క్ ఫోర్స్. సో ద మిడ్ స్ట్రీమ్ రిక్వైర్స్ స్పెషలైజ్డ్ హైడ్రోమెటలర్జీ. అందుకే స్టూడెంట్స్ ఏం ప్రమోట్ చేయాలి, మెటలర్జీ బ్రాంచ్. ఇంజనీరింగ్ లోపల ఈ బ్రాంచ్ ఉంటుంది, హైడ్రోమెటలర్జీ, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, అడ్వాన్స్డ్ రిఫైనింగ్ స్కిల్స్. ద ఆర్టికల్ బ్యాక్స్ యూజింగ్ 100 crore NCMIL స్కిల్లింగ్ విండో. ఏంటి, ట్రైన్ ద ట్రైనర్ మాడ్యూల్స్, డిప్లొమా డిగ్రీస్ ఇన్ CSIR ల్యాబ్స్ అండ్ రీస్కిల్లింగ్ ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్. ఎవరెవరైతే ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారండి చాలా మంది IITsలో చదివారు. మా ఫ్రెండ్ IIT ఖరగ్పూర్, IIT రాయ్పూర్, ఇద్దరు ఉన్నారు మా వాళ్ళు. NIT రాయ్పూర్లో ఒకటి చదివాడు, IIT ఖరగ్పూర్, ఇద్దరు కూడా ఇప్పుడు లేరు, ఫారెన్ వెళ్ళిపోయారు. ఎందుకు, ఇండియా లోపల మెటలర్జీ బేస్డ్ వర్క్స్ అనేవి కరెక్ట్గా లేదు. ఎందుకు, మన ఇండియా లోపల రిఫైనింగ్ అండ్ ప్రాసెసింగ్ మీద ఫోకస్ చేయట్లేదు. సో వర్క్ ఫోర్స్ని ఇక్కడ ఉంచుకోవాలన్నమాట. థర్డ్, రిస్క్ ఇన్వెస్ట్మెంట్ త్రూ డిమాండ్ అష్యూరెన్స్. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాడు, వాడికి ప్రాబ్లం ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పోద్దని. సో అందుకోసమే వాడికి ఏంటి, గవర్నమెంట్ పక్కాగా కొనుక్కోవాలి దగ్గర. ప్రాసెసింగ్ ఈస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అండ్ సబ్జెక్ట్ టు కమోడిటీ ప్రైస్ స్వింగ్స్. చెప్పా కదా, ప్రాసెసింగ్ అనేది హెవీ ఇన్వెస్ట్మెంట్తో కూడింది అనమాట. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ కాబట్టి ప్రైసెస్ ఏమైనా తేడా కొడితే కంగాలైపోయే ఛాన్స్ ఉంది. అందుకే సజెస్ట్ యూజింగ్ మోడల్స్ లైక్ US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ టేక్ అండ్ ప్రైస్ సపోర్ట్ కాంట్రాక్ట్స్. సో గవర్నమెంట్ చెప్పాలన్నమాట, పక్కాగా కూడా మేము కొనుక్కుంటాం. అదే చెప్తున్నారు చూడండి, కమిట్ లాంగ్ టర్మ్ పర్చేజెస్ ఫర్ డిఫెన్స్, EVs అండ్ ఎలక్ట్రానిక్స్. మేము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోం, ఎక్కడి నుంచో కొనుక్కుంటాం అని చెప్పాలి. బిల్డ్ స్ట్రాటజిక్ ప్రాసెస్డ్ మినరల్ స్టాక్ పైల్స్, బయింగ్ మోర్ డ్యూరింగ్ డౌన్ స్ట్రీమ్, రిలీజ్డ్ డ్యూరింగ్ సప్లై షాక్స్. నార్మల్గా సప్లై షాక్స్కి ఎక్కువ కొనుక్కోవాలి. థర్డ్, లింక్ మినరల్ డిప్లొమసీ టు ప్రాసెసింగ్
కెపాసిటీ. సో మనం ఇప్పుడు ఓన్లీ మైనింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం, దాన్ని మనం దేంతో లింక్ చేసేయాలి, ప్రాసెసింగ్కి. ఇండియాస్ రీసెంట్ ఓవర్సీస్ అక్విజిషన్ అండ్ ఎంఓయూస్ ఫోకస్ ఆన్ రా మినరల్ యాక్సెస్ నాట్ జాయింట్ ప్రాసెసింగ్. మనం ఇప్పుడు ఆస్ట్రేలియా లోపల కోల్ మైన్స్ మొన్నే సంపాదించుకున్నాం. వేరే వేరే కంట్రీస్ లిథియం ట్రయాంగిల్, బొలీవియా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మనం రా మినరల్ యాక్సెస్ చూస్తున్నాం తప్ప ప్రాసెసింగ్ అక్కడ వాళ్ళతో టైఅప్ అవ్వట్లేదు, దాని మీద ఫోకస్ చేయాలి. అందుకే అన్నాడు లింక్ మినరల్ డిప్లొమసీ టు ప్రాసెసింగ్ కెపాసిటీ. ఇఫ్ ఇండియా కెన్ డెమాన్స్ట్రేట్ హై ప్యూరిటీ రిఫైనింగ్ ఆఫ్ ది 7 మినరల్స్ ఇట్ ఆల్రెడీ హ్యాండిల్స్, ఇట్ కెన్ నెగోషియేట్. దీనివల్ల ఏమైతుంది, ఇన్వెస్ట్మెంట్, కో ఇన్వెస్ట్మెంట్ డీల్స్ ప్రమోట్ అవుతాయి. నెగోషియేట్ కో ఇన్వెస్ట్మెంట్ డీల్స్ వేర్ పార్ట్నర్ కంట్రీస్ సెండ్ ఆర్డర్స్ ఫర్ ప్రాసెసింగ్ ఇన్ ఇండియా. సెకండ్, అవాల్వ్ ఏ ప్రాసెసింగ్ హబ్, నాట్ జస్ట్ ఏ బయర్ ఆఫ్ ఫారిన్ రిఫైన్డ్ మెటీరియల్. సో ఇవన్నీ కూడా చేయాలండి. ఫస్ట్ ఏం ప్రమోట్ చేయాలి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెట్టాలి. ఫస్ట్ ఏం పెట్టాలి, సెంటర్, ఫస్ట్ ప్రమోట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెకండ్, స్కిల్, ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రమోట్ చేయాలి. సెకండ్, అన్లాక్ సెకండరీ రిసోర్సెస్. థర్డ్, స్కిల్ అండ్ అప్గ్రేడ్ వర్క్ ఫోర్స్. డి రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లాస్ట్ మినరల్ డిప్లొమసీ చూడాలి. సజెషన్స్ బై ది ఆథర్ ఏంటి, షిఫ్ట్ పాలసీ ఫోకస్ ఫ్రమ్ మైనింగ్ టు మిడ్ స్ట్రీమ్. సో మైనింగ్ నుంచి ప్రాసెసింగ్ రిఫైనింగ్ వరకు పాలసీని మార్చాలి. ఇప్పుడు మన పాలసీ అంతా మైనింగ్ మీద ఫోకస్ చేస్తుంది. సెకండ్, ఆపరేషనలైజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ క్విక్లీ. ఏదైతే మన క్రిటికల్ మినరల్ మిషన్లో 9 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి మాట్లాడుతున్నామో వాటిని ఏం చేయాలి, లింక్ చేయాలి. థర్డ్, మెయిన్ స్ట్రీమ్ సెకండరీ రిసోర్సెస్ రికవరీ. థర్డ్ ఏం చేయాలి, మెయిన్ స్ట్రీమ్ సెకండరీ రిసోర్స్ రికవరీ. సెకండరీ రిసోర్సెస్ రికవరీ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి, మైండ్ చేసుకోవాలి. సెకండరీ రిసోర్సెస్ అంటే ఏంటి, ప్రైమరీగా మనం ప్రొడ్యూస్ చేసే మెటల్స్ నుంచి వచ్చే వాటిని ఏమంటాం సెకండరీ రిసోర్సెస్. అల్యూమినియం నుంచి గ్యాలియం వస్తుంది, కోల్ ఫ్లై యాష్ నుంచి రేర్ ఎర్త్స్ వస్తాయి. సో అవన్నీ కూడా ఏంటి, సెకండరీ రిసోర్సెస్. ఫోర్త్, డిజైన్ స్మార్ట్ డీరిస్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యూజ్ ఇంటర్నేషనల్ క్రిటికల్ మినరల్స్ పార్ట్నర్షిప్. ఎన్నిటిని యూజ్ చేస్తే మనం కూడా ప్రాసెసింగ్లో తోపు అవుతాం. సో అదే చెప్తున్నాడు కన్క్లూజన్ చూడండి. ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ ప్రాసెసింగ్ ఇస్ ద మిస్సింగ్ లింక్. మన ఇండియాలో అప్పుడు ప్రాబ్లం ఏంటి, ప్రాసెసింగ్ ఇస్ ద మిస్సింగ్ లింక్ దట్ విల్ డిజైర్ వెదర్ ఇండియా బికమ్స్ merely a supplier of law ores or emerge as a global builder of clean tech and advanced manufacturing. చెప్తున్నా కదా, నెక్స్ట్ మనం ప్రపంచంలో లోపల ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే ప్రాసెసింగ్ ఇంపార్టెంట్ అండి. సో మైనింగ్ రిఫార్మ్స్ అండ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ ఆర్ నెసరీ బట్ ఇన్సఫిషియంట్ వితౌట్ ఎ రోబస్ట్ డొమెస్టిక్ ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్. సో మన ఇండియా లోపల కూడా దాన్ని బిల్డ్ చేయాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో వచ్చే ప్రాబబుల్ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్. నేను ఎప్పుడు ఇట్లానే డివైడ్ చేసుకుంటూ ఉంటా, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎవరు ఆన్సర్ చేయలేరు. ఈజీ క్వశ్చన్స్ అందరూ ఆన్సర్ చేస్తారు, ఈజీ క్వశ్చన్స్ వల్ల మనం ర్యాంక్ డిసైడ్ చేసుకోలేం. ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. సో దీని గురించి యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, క్రిటికలీ ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా ఇన్ డెవలపింగ్ ఏ డొమెస్టిక్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్. How can India reduce its dependence on external processing hubs while aligning with its green industrial ambitions? అంటే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటి గురించి మాట్లాడుతున్నాడు. సో అన్నిటికి సంబంధించి డేటా మీకు ఇప్పుడే ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ యూజ్ ద ఆపర్చునిటీ. మీకు ఏదైతే మీద డేటా ఇచ్చానో యూజ్ చేసి ఆన్సర్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఓన్గా ఆన్సర్ అయిపోతే చాట్ జీపీటీ అనేది యూజ్ చేయండి. చాట్ జీపీటీకి నేను ఇచ్చిన డేటా మీరు ఫీడ్ చేయండి, చేసి దానికి ఒక మంచి ఆన్సర్ ఇవ్వమనండి, అదే మీ నోట్స్ లోపల రాసుకోండి. రెండిట్లో ఏదో ఒకటి చేయండి, బట్ ఆన్సర్ మాత్రం ఉంచుకోండి. సెకండ్, డిస్మాంట్లింగ్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్. మెయిన్గా ఏం లేదండి, కాంటెక్స్ట్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ ఒక జడ్జిమెంట్ వచ్చింది, మనకు ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈ డిబేట్ అంతా దీని గురించే, ఎన్వైర్న్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్. ఎవరెవరైతే నిన్న నా క్లాస్ చూస్తారో, నిన్న అనాలిసిస్ చూస్తారో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు, చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆర్టికల్ లోపల ఎన్వైర్న్మెంటల్ వర్సెస్ డెవలప్మెంట్, ఈ డిబేట్ ఎప్పుడు ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం తీసుకొస్తామంటే ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసుకొస్తాం. ఇదేంటి, ప్రాజెక్ట్ని అనలైజ్ చేస్తుంది. ప్రాజెక్ట్ విల్ బి అనలైజ్డ్. ఎన్వైర్న్మెంట్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, డెవలప్మెంట్కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో దాన్ని బట్టి పబ్లిక్ కన్సల్టేషన్ బట్టి ప్రాజెక్ట్ కోసం అనమాట. సో బేసికలీ కొన్ని ప్రాజెక్ట్స్కి ఏముంచి గవర్నమెంట్ ముందు ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ప్రాజెక్ట్కి గ్రీన్ క్లియరెన్స్ ఇచ్చింది, ప్రాజెక్ట్స్ కట్టేశారు. నార్మల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలంటే ముందు ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవ్వాలి, అయిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి.
బట్ ఈ ఈ చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ కేసు ఏదైతే మనం డిస్కస్ చేయబోతున్నామో ఈ కేసు లోపల గవర్నమెంట్ అది చేయకుండా ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ కట్టారు. లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 2 జడ్జ్ బెంచ్ కొట్టేసింది. ఏమన్నదంటే మీరు ఈఐ చేయకుండా ఎన్వైర్మెంటల్ పట్టించకుండా కేసులు కట్టేశారు, ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేసేయాలి, ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అన్నారు. బట్ రీసెంట్గా ఏమైంది, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఎవరంటే సూర్యకాంత్, ఫార్మర్ ఎవరు, గవాయ్, ఆ బెంచ్ ఏం చేసిందంటే, గవాయ్ బెంచ్ ఏం చేసిందంటే బోల్డ్ ప్రాజెక్ట్స్ కట్టారు, బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు, దానివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ లాస్. సో వాళ్ళకి క్లియరెన్స్, పోస్ట్ క్లియరెన్స్ ఒప్పేసుకోండి, ఈ ప్రాజెక్ట్స్ వరకు పోస్ట్ క్లియరెన్స్ ఒప్పేసుకోండి అన్నారనమాట. సో దీనివల్ల ఎన్వైర్మెంటల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఏదైతే ఉందో ఇండియాకి ఇది ఒక బ్యాక్ ట్రాక్, ఎన్వైర్మెంట్ని పట్టించుకోవడం మానేశారు. అంటే జ్యుడిషియరీ కాపాడాల్సింది, జ్యుడిషియరీ కూడా ఒక స్టెప్ బ్యాక్ వేసింది అనేది మన యొక్క డిస్కషన్ అనమాట. దానికి సంబంధించి అనాలిసిస్. ఓకేనా. ద ఆర్టికల్ అనలైజెస్ సుప్రీం కోర్ట్స్ రీసెంట్ జడ్జ్మెంట్ ఎవరి మీద, సిఆర్డిఏఐ వర్సెస్ వనశక్తి. ఈ కేసుని ఏమంటాం మనం, సిఆర్డిఏఐ వర్సెస్ వనశక్తి. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లో పాలిటీలు వచ్చినా సరే మీరు పచ్చిపోదు. వేరే 2:1 బెంచ్ రివర్స్డ్ ఇట్స్ ఓన్, మేలో ఇచ్చిన డెసిషన్ ఏం చేసింది, రివర్స్ చేసింది. దట్ ఎల్డ్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ అంటే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవ్వకుండా ప్రాజెక్ట్ కట్టడం స్టార్ట్ చేస్తారు, ప్రాజెక్ట్ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు. సో అదేంటి, ఇల్లీగల్. దాన్నే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ ఈస్ ఇల్లీగల్. ద ఆథర్ ఆర్గ్యూస్ దట్ దిస్ రివర్సల్ వీకెన్స్ ఇండియాస్ ఎన్వైర్మెంటల్ లా ఫ్రేమ్వర్క్ అండ్ అండర్మైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయర్ ఎన్వైర్మెంటల్ స్క్రూటినీ. దాని గురించే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దీని మీద ఎక్కువగా ఇంటర్వ్యూలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మీ యొక్క అండర్స్టాండింగ్ తెలుసుకోవడం కోసం. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వద్దాం. ప్రయర్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ యాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ లా. చెప్పే కదా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టే ముందు ఫస్ట్ ఏం చేయాలి, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయ్యి ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చాక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి. దాన్ని ఏమంటాం, ప్రయర్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్సెస్ ఎన్వైర్మెంటల్ లా. ఇండియాస్ ఎన్వైర్మెంటల్ రెజీమ్ ఎస్పెషల్లీ అండర్ ఈఐఏ. ఈ పదం అనేది మెయిన్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈఐఏ అంటే ఏంటి, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ 2006 ప్రకారం ఏంటి, ప్రయర్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ ఫర్ స్పెసిఫైడ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. కొన్ని ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టే ముందు ఏముండాలి, ప్రయర్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ ఉండాలన్నమాట. ఇందులోపల ఏముంటుంది, దిస్ ఎంబాడీస్ ద ప్రికాషనరీ ప్రిన్సిపల్. ఏంటి, ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఉంటుంది. ఎందుకు, ఎన్వైర్మెంట్ని కాపాడాలి కాబట్టి ప్రికాషన్గా ముందు చూసుకుంటాం. ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్స్ మస్ట్ బి అసెస్డ్ బిఫోర్ డ్యామేజ్ అక్కర్స్. చెట్లని కొట్టేసి ప్రాజెక్ట్ కట్టేసిన తర్వాత కాపాడదామంటే అవ్వదు కదా. సో ముందుగానే ఫస్ట్ అసెస్ చేసుకోవాలి, అందుకే దాన్ని ఏమంటాం, ప్రికాషనరీ ప్రిన్సిపల్. డిస్పైట్ దిస్ ఎన్వైర్మెంటల్ మినిస్ట్రీ ఏం చేశాడు, 2017 లోపల నోటిఫికేషన్ అలౌవింగ్ వయలేటర్స్ ఎ 6 months విండో టు సీక్ రెట్రోస్పెక్టివ్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్. 2017లో ఏం చేశారు, రెట్రోస్పెక్టివ్ అంటే మీరు ప్రాజెక్ట్ కట్టాక స్టార్ట్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్కి అప్లై చేయండి అన్నారు. ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ అనేది ప్రాజెక్ట్ ముందే అవ్వాలి, దానికి 2017 నోటిఫికేషన్ ఇస్తే 2021 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రెగ్యులరైజింగ్ ప్రాజెక్ట్స్ దట్ హ్యాడ్ స్టార్టెడ్ వితౌట్ ఈసీ ఆన్ పేమెంట్ ఆఫ్ పెనాల్టీస్. సో ఎవరెవరైతే ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ తీసుకోకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి బేసిక్గా డబ్బులు కట్టేయమన్నారు, పెనాల్టీస్. కంపెనీస్ ఎందుకు కట్టవు, ఈజీగా కట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కోట్లు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళకి పెద్ద పెనాల్టీస్ అనే మ్యాటర్ కాదనమాట. సో ఈ అన్నింటి వల్ల ఎన్వైర్మెంట్ వల్ల ఏమైపోతుంది, ఎన్వైర్మెంట్ నెగిటివ్ ఇంపాక్ట్. అదే చెప్తున్నారు చూడండి. దీస్ మెజర్స్ కన్వర్టెడ్ ఏ ప్రివెంటివ్ లా ఇంటూ ఏ క్యూరేటివ్ ఆర్ రెగ్యులరైజింగ్ మెకానిజం. మనం ఏదైతే ఎన్వైర్మెంట్ కాపాడదాం అనుకున్నామో ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, దాన్ని బ్యాక్ స్టెప్ చేశారు. ఒరిజినల్గా 2025లో రూలింగ్ ఏమి ఇచ్చాడు, ఏ ప్రీవియస్ సుప్రీం కోర్ట్ బెంచ్ ట్రేసింగ్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ హిస్టరీ అండ్ స్టాక్హోమ్ ఎరా ప్రిన్సిపల్ స్ట్రక్ డౌన్ 2017 అండ్ 2021 రిలాక్సేషన్స్. ఈ 2017 లోపల ఏదైతే పోస్ట్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్కి రెట్రోస్పెక్టివ్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్కి ఏదైతే ఛాన్స్ ఇచ్చిందో 2021లో ఏదైతే దాన్ని ఎస్ఓపి కింద చేసిందో దాన్ని ఏం చేసింది, స్ట్రక్ డౌన్ చేసింది. ఇట్ హెల్డ్ దట్ ఏం చెప్పింది, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్
ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్ రివార్డ్ ఇల్లీగల్ ప్రాజెక్ట్స్కి మనం ఇస్తున్నట్టే. ద వెరీ ఫ్యాక్ట్ దట్ ప్రాజెక్ట్ బిగిన్ అన్లాఫుల్లీ కెనాట్ బికమ్ ద బేసిస్ ఆఫ్ ది లాటర్ అప్రూవల్. సో వాళ్ళకి ఒకవేళ ఆ ప్రాజెక్ట్ అంత తోపు ఎన్వైర్మెంటల్ సౌండ్ అయితే వాళ్ళు ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేస్తారంటే అర్థం ఏంటి? ఆ ప్రాజెక్ట్ అనేది ఎన్వైర్మెంటల్ హార్మ్ చేస్తుంది. ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈజ్ నాట్ మియర్లీ ఫార్మాలిటీ. ఈఐ అనేది ఏంటి? ఒక ఫార్మాలిటీ కాదు. ఇట్ ఇంటిగ్రేట్స్ పబ్లిక్ హియరింగ్స్. చెప్పే కదా ఈఐ లోపల ఏముంటుంది? పబ్లిక్ హియరింగ్స్ ఉంటుంది, సైంటిఫిక్గా స్టడీ చేస్తారు ప్రాజెక్ట్ని, ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు అప్రైజల్ చేస్తారు, వాళ్ళు స్టడీ చేస్తారు, అండ్ క్యుములేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ బిఫోర్ ప్రాజెక్ట్ బిగిన్. ప్రాజెక్ట్ బిగిన్ అయ్యే ముందు ఇవన్నీ ఉంటాయి. పీపుల్ కండక్ట్ చేస్తారు, ఎందుకంటే పీపుల్ డిస్ప్లేస్ చేయాలి. సైంటిఫిక్ స్టడీస్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల అక్కడ ఉండే గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ మీద కానీ అక్కడ ఉండే బయోడైవర్సిటీ మీద కానీ ఇంపాక్ట్స్ ఏంటంటే ఎక్స్పర్ట్ అప్రైజల్. ఎవరెవరైతే టాప్ సైంటిస్టులు ఉంటారో వాళ్ళందరూ డెసిషన్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అడుగుతారు. నెక్స్ట్ క్యుములేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇవన్నీ చేస్తారనమాట. ఏ ప్రేయర్ environmental clearance is central to protecting the right to life and clean environment. రైట్ టు లైఫ్ అండ్ క్లీన్ ఎన్వైర్న్మెంట్ అనేది ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 21 కింద. ఎందుకు? ఏ కేసు లోపల? రీసెంట్గా రంజిత్ సిన్హా కేసు లోపల ఇచ్చింది. అండ్ ప్రివెంటింగ్ ఇర్రివర్సిబుల్ హార్మ్. చెట్టు కొట్టేసాం అనుకోండి, అది పెరగడానికి 20 సంవత్సరాలు అయింది అనుకోండి, దాన్ని ఇర్రివర్సిబుల్ కదా, మళ్ళీ ఇంకొకసారి చెట్టుని ఆ చెట్టుని మళ్ళీ తీసుకొచ్చి పాతలేం కదా, చనిపోద్ది కదా. సో అదే చెప్తున్నారు అనమాట. సో అది ఆర్టికల్ 21 మీద అవుతుంది. దిస్ ఎర్లియర్ జడ్జ్మెంట్ వాజ్ హెయిల్డ్ యాజ్ ల్యాండ్ మార్క్. ఏదైతే మెయిల్లో ఇచ్చిన జడ్జ్మెంట్ ఉందో దాన్ని ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద చూసారు. రీస్టోరింగ్ డిసిప్లిన్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ లోపల ఎన్వైర్న్మెంట్ వచ్చినట్టు. బట్ ఏమైంది? ద న్యూ మెజారిటీ జడ్జ్మెంట్, ఎవరు? చీఫ్ జస్టిస్ గవాయ్ బెంచ్. ఇదేం చేసింది? ద నవంబర్ 2025 మెజారిటీ నౌ హోల్డ్స్ దట్ ఎర్లియర్ ప్రెసిడెంట్ వాజ్ మిస్రెడ్ అండ్ దట్ రెట్రోస్పెక్టివ్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ మే బి పర్మిసిబుల్ ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్. సో చీఫ్ జస్టిస్ గవాయ్ ఏం చెప్పారు? బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్స్ కట్టేశారు, ఇప్పుడు వీటిని ఆపడం అంటే చాలా మందికి జాబ్ లాస్. సో మనం ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. సో అందుకోసం ఈ ప్రాజెక్ట్స్కి పర్మిషన్ ఇచ్చేద్దాం అన్నారనమాట. సో వాళ్ళు ఏం చేశారు? యాక్సెప్టెడ్ ద 2017 అండ్ 2021 నోటిఫికేషన్స్ ఏమన్నాయో యాజ్ వ్యాలిడ్ రెగ్యులేటరీ చాయిసెస్ సో లాంగ్ యాజ్ వైలేటర్ పేస్ పెనాల్టీస్. వాళ్ళు ఎలాగో పెనాల్టీస్ కడుతున్నారు కదా, సో వాళ్ళ కోసం అది ఇచ్చారనమాట. ట్రీట్స్ ఫైట్ అకాంప్లీ ప్రాజెక్ట్స్. ఫైట్ అకాంప్లీ ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ బిల్ట్ వితౌట్ సో ఫెయిట్ అకాంప్లీ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? ఆల్రెడీ బిల్ట్ వితౌట్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ సంథింగ్ దట్ కెనాట్ బి అకామిడేటెడ్, నాట్ నెసెసరీలీ డిస్మాంటిల్డ్. వాటిని అకామిడేట్ చేయలేము, వాటిని అకామిడేట్ చేయొచ్చు. వాటిని కంప్లీట్గా కొట్టేయడం అంటే చాలా మనీ లాస్, పీపుల్ యొక్క మనీ లాస్ అని చెప్పారు అనమాట. ద ఆథర్ నోట్స్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు's టైప్ ఆఫ్ అప్రోచ్ సైటెడ్ ద ఎల్ఆర్ అరౌండ్ కేస్ ఈజ్ రిప్లేస్డ్ ఇయర్ బై ఫార్ మోర్ ఫర్గివింగ్ స్టాండ్స్ టువర్డ్స్ నాన్ కంప్లైన్స్. సో దీనివల్ల నెక్స్ట్ నుంచి ప్రతి ప్రాజెక్ట్కి కూడా ఇదే అంటారు అనమాట. Why the author calls it dismantling from prevention to post facto regulation. Environmental law shift from avoiding harm to managing damage already done. So damage జరిగిపోయిందని మనం ఏం చేయలేం కదా. Instead of insisting on halting unlawful projects, the court's approach encourages violence to pay and proceed. సో ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు? ఏముంది, ఎన్వైర్మెంటల్ డ్యామేజ్ చేస్తే చేసేద్దాం, తర్వాత పెనాల్టీ కట్టేద్దాం అనుకుంటారు. Reducing election commission to environmental clearance to a revenue raising not protective tool. And second, loss of deterrence and regulatory authority. If ex post facto clearances is available, illegal commencement is no longer risk, it becomes rational business strategy. ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇల్లీగల్గా కట్టడం స్టార్ట్ చేస్తారు, తర్వాత ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది? అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీస్ lose their strongest tool, the ability to deny or halt projects that ignore environmental harm. సో అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీస్కి ఏమైపోద్ది? వాళ్ళ యొక్క పవర్ కోల్పోతారు. వీకనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఎన్వైర్మెంటలిజం. చెప్పా కదా, రైట్ టు క్లీన్ అండ్ హెల్తీ ఎన్వైర్మెంట్ అనేది ఆర్టికల్ 21 కింద. సో అందులో ప్రికాషనరీ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి అన్నమాట.
బై నార్మలైజింగ్ రెట్రోస్పెక్టివ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ద జడ్జ్మెంట్ హాలోస్ అవుట్ దీస్ డాక్ట్రైన్స్. ఏవైతే ప్రికాషనరీ పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్స్ ఉంటే వాటిని ఏం చేస్తారు, హాలో అంటే ఏమీ లేకుండా చేసేస్తే అకౌంటబిలిటీ డెఫిసిట్. వైలేషన్స్ నో లైక్ ఎండ్ ఇన్ ఫైన్స్, నాట్ ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్స్ ఆర్ క్రిమినల్ లైబిలిటీ. సో అవి జస్ట్ ఫైన్స్ డబ్బులు కట్టేస్తారు, ప్రాజెక్ట్ ఏం కావద్దు, క్రిమినల్ లైబిలిటీ ఉండదు. దిస్ డైల్యూట్స్ అకౌంటబిలిటీ ఆఫ్ బోత్ ప్రాజెక్ట్ ప్రొపోనెంట్స్ అండ్ రెగ్యులేటర్స్ అనమాట. అకౌంటబిలిటీ తగ్గిపోతే పీపుల్ యొక్క ట్రస్ట్ ఆటోమేటికలీ తగ్గిపోద్ది. ద డిసెంట్ ఏ కాంట్రాస్టింగ్ విజన్. ద డిసెంట్ అందులోపల ముగ్గురు లోపల జస్టిస్ ఎల్ నాగేశ్వర్ జా has noted emphasis prior environmental clearance as a non-negotiable procedural safeguard. సో ఏం జరిగినా సరే ప్రాజెక్ట్ కట్టక ముందు ఏం చేయాలి, ప్రయర్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అనేది తీసుకొని స్టార్ట్ చేయాలి. అందుకే దాన్ని నాన్ నెగోషియబుల్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్ అన్నారు. ఏమన్నారు, నాన్ నెగోషియబుల్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్. ఈ పదం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటిలో మీరు ఆన్సర్ రైటింగ్ లోపల యూజ్ చేయొచ్చు. ఏమన్నారు, నాన్ నెగోషియబుల్. నాన్ నెగోషియబుల్ అంటే ఇంకా బేరం ఆడలేం. సో ద నీడ్ టు ప్రొటెక్ట్ ఫ్యూచర్ జనరేషన్స్, నాట్ రెగ్యులరైజ్. సో ఫ్యూచర్ జనరేషన్స్ని కాపాడే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆపాలని మనం చేయాలన్నమాట. సజెషన్స్, ఆథర్ ఏం చెప్తున్నాడు, re-enter the precautionary principle. Future benches must restore the idea that no project can legally commence without environmental clearances. మళ్ళీ ఏదైతే ఫ్యూచర్ ఫర్దర్ బెంచ్ 5 జడ్జ్ బెంచ్లో కేసు అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ప్రికాషనరీ ప్రిన్సిపల్ తీసుకొని రావాలి. నెక్స్ట్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని టైటన్ చేయండి అండ్ రిమూవ్ ఎమినెస్టీ విండోస్. ఎగ్జిక్యూటివ్ షుడ్ విత్డ్రా ఆర్ లిమిట్ నోటిఫికేషన్స్ దట్ ఓపెన్ పీరియాడిక్ విండోస్. సో ఎగ్జిక్యూటివ్ ఇంకా ఇలాంటివి అవ్వకూడదు. స్ట్రెంగ్తన్ ఇండిపెండెంట్ స్క్రూటినీ. re-empower the appraisal companies and pollution boards with real veto powers. వాళ్ళకి ఏంటి, రియల్ వీటో పవర్స్ ఇవ్వాలి. ఫోర్త్, రీబిల్డ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ అనమాట. మెయిన్గా వైలేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి క్రిమినల్ పెనాల్టీస్ ఇవ్వాలి. జుడిషియల్ కన్సిస్టెన్సీ ఇన్ ఎన్వైరన్మెంటల్ జూరిస్ప్రుడెన్స్. సో జుడిషియరీ ఏదైతే ఉందో, మన యొక్క రైట్స్ ప్రొటెక్టింగ్ అథారిటీ ఉందో, అది మెయిన్గా ఎన్వైరన్మెంటల్ జూరిస్ప్రుడెన్స్ లోపల కంటిన్యూటీ ఉండాలన్నమాట. ద కోర్ట్ షుడ్ అవాయిడ్ ఆసిలేటింగ్ ప్రెసిడెంట్స్. మొన్న ఏం చెప్పారు, పోస్ట్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అనేది తప్పు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, గవై బెంచ్ అదేం తప్పేం కాదు, వెళ్ళిపోవచ్చు అంటున్నారు. సో అలా ఆసిలేటింగ్ ఉండకూడదు. దట్ కన్ఫ్యూజ్ రెగ్యులేటర్స్ అండ్ ఎంబార్డెన్స్ వైలేటర్స్ అనమాట. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ వచ్చిందంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఇన్స్టెడ్ బిల్డ్ ఆన్ ఇట్స్ ఎర్లియర్ ప్రో ఎన్వైరన్మెంట్ లైన్ ఆఫ్ కేసెస్. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, చాలా మందికి ఇది ఒక జీవనోపాధి, ఒక కన్స్ట్రక్షన్ జరిగినా ఏది జరిగినా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఎన్వైరన్మెంట్ గురించి ఆలోచించి ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టేమైంది. ఆ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ మళ్ళీ కూడా పావర్టీ లోపలికి వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళకి ఏదో ఒక రెమెడీ ఒకటి చూపించాలి కదా. కోర్టు అనేది ప్రాజెక్ట్ని కొట్టేమంది, ప్రాజెక్ట్ మొత్తం క్యాన్సిల్ చేసింది అన్నది. బట్ దాని మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి, వాళ్ళకంటూ ఏదో ఒక మళ్ళీ సెకండ్ లైఫ్ ఏదో చూపించాలి కదా, వాళ్ళు కూడా జీవితాలే కదా. సో అది కూడా ఉండాలి అనేది నా అప్రోచ్ అనమాట. రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది నా అప్రోచ్. మీరు కూడా అప్రోచ్ని ఆర్డర్ ఇన్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఈ డిబేట్ ఏదైతే ఉందో ఇప్పటిదే కాదు, చాలా రోజుల నుంచి వస్తుంది. వనశక్తి డిబేట్ వల్ల మళ్ళీ ఇది రీసర్ఫేస్ అయింది. బట్ జుడిషియరీ కూడా కొన్నిసార్లు మరీ హార్ష్ ఉండకూడదు. ఎన్వైరన్మెంట్ని ఫోకస్ చేసుకుని పీపుల్ని వదిలేయకూడదు, అలానే గవర్నమెంట్ ఎన్వైరన్మెంట్ని పక్కన పెట్టేయకూడదు. ఈ రెండింటికి మధ్య బ్యాలెన్స్ ఉండడం అనేది ఇంపార్టెంట్. యాజ్ అ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మన అప్రోచ్ లోపల అది ఉంచడానికి చూడండి. యా, సో కన్క్లూజన్, ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ సుప్రీం కోర్ట్స్ న్యూ రూలింగ్ మార్క్స్ a retreat from 4 decades of progressive environmental jurisprudence. సో 40 సంవత్సరాల నుంచి ఏదైతే ముందుకు వెళ్తున్నామో దాన్ని వెనక్కి చేశారు అనమాట. బై లెజిటిమైజింగ్ రెట్రోస్పెక్టివ్ క్లియరెన్సెస్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్ ఫ్రమ్ ప్రివెంటివ్ షీల్డ్ ఇంటూ ఏ పోస్ట్ హాక్ రబ్బర్ స్టాంప్ అనమాట. వీక్నింగ్ డిటరెన్స్ అండ్ అండర్మైనింగ్ సిటిజన్స్ రైట్స్ టు హెల్దీ ఎన్వైరన్మెంట్. సో అందుకోసం ఏం చెప్తున్నారు, నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ బెంచెస్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ కేసెస్ లోపల ద ప్రైమసీ ఆఫ్ ప్రయర్ ఎన్వైరన్మెంటల్ స్క్రూటినీ అండ్ కాన్స్టిట్యూషన్ ఎన్వైరన్మెంటలిజం ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఇండియా టు కన్ఫ్రంట్ ఇట్స్ క్లైమేట్ అండ్ ఎకలాజికల్ క్రైసిస్ క్రెడిబిలిటీ. సో మన ఫ్యూచర్ లోపల చాలా గోల్స్ ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ గోల్స్, క్లైమేట్ గోల్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రయర్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే ఎన్వైరన్మెంటల్ స్క్రూటినీ అంటున్నారు అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్. సెకండ్, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ స్ట్రైక్ అట్ వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైరన్మెంటల్ రూల్ ఆఫ్ లా.
critically examine the light of recent Supreme Court judgments and amendments to the EIA framework. ఎలాంటి ఒక క్వశ్చన్ పెడితే నిజంగా దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. వనశక్తి కేసు తెలియాలి, ప్రికాషనరీ ప్రిన్సిపల్స్ తెలియాలి, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటో తెలియాలి, ఈ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్ట్ అనే పదం కూడా మీనింగ్ కూడా మీకు తెలియాలి. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు కూడా స్టాటిక్ అంటూ తిరగకండి. క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు బాగా డైనమిక్ అయిపోయి, ఇప్పుడు మన దగ్గర ChatGPT ఉన్నట్టు క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళ దగ్గర కూడా ChatGPT ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్యూచరిస్టిక్ క్వశ్చన్స్ ChatGPTని అడగవచ్చు, మనమే కాదు. సో వాళ్ళు ఎప్పటిలాగే పాత క్వశ్చన్స్ ఇస్తారు, స్టాటిక్గా చదువుకుంటూ ఉంటాం అంటే అవ్వదు. సో మనం కూడా మన అప్రోచ్ని మార్చాలి. ఓకేనా? సో ఈ రెండు కూడా మన మెయిన్స్ ఆర్టికల్స్. సో నవ్ వీ విల్ గో ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్ అనేవి మొన్న వచ్చిన వాటి మీద బిల్డ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇందులో ఒక 2-3 థింగ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. సో లెట్ స్టార్ట్. సో మీ క్లాస్లో ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది నాకు చెప్పడానికి, ఎందుకంటే మీరు కంటిన్యూస్గా ముందు ఉంటారు. బట్ ట్యాబ్ చూస్తూ చెప్పడం మీరు లేకుండా అంటే ఇది కూడా నాకు కూడా ఇబ్బంది. అది కూడా కంటిన్యూస్గా మాట్లాడాలి ఇక్కడ, అక్కడంటే కొంత గ్యాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో కమ్ States will have to abide by terms of Samagra Shiksha to receive funds. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కామెంట్ సెక్షన్ లోపల, ఎడ్యుకేషన్ అనేది 7th షెడ్యూల్లో యూనియన్ లిస్టా, స్టేట్ లిస్ట్ లోపలికి వస్తుందా, కన్కరెంట్ లిస్ట్ లోపలికి వస్తుందా? నా ఫస్ట్ క్వశ్చన్, స్టేట్స్ విల్ హ్యావ్ టు అబైడ్ బై ది టర్మ్స్ ఆఫ్ సమగ్ర శిక్ష టు రిసీవ్ ఫండ్స్ అంటున్నాడు. ఆర్టికల్ అంతా పక్కన పెడితే ఎడ్యుకేషన్ అనేది ఏ లిస్ట్ లోపలికి వస్తుంది? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ యూపీఎస్సీకి ఏమి ఇంపార్టెంట్? సమగ్ర శిక్ష అభియాన్ అనే స్కీమ్ ఇంపార్టెంట్. అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరి పేరేంటి? ధర్మేంద్ర ప్రధాన్ టోల్డ్ పార్లమెంట్ దట్ స్టేట్స్ విల్ రిసీవ్ సెంటర్ షేర్. సో ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఏదైతే ఉందో దీన్ని బట్టి చూస్తుంటే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని తెలుస్తుంది కదా. మీకు 2 types ఆఫ్ స్కీమ్స్ చెప్పాను, సెంట్రల్లీ స్పాన్సర్డ్, ఇంకొకటి సెంట్రల్ సెక్టర్. మీకు 2 types ఆఫ్ స్కీమ్స్ చెప్పాను. ఏం చెప్పాను? సెంట్రల్లీ స్పాన్సర్డ్, సెంట్రల్ సెక్టర్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే ఏంటి? సెంటర్ యొక్క షేర్ ఉంటుంది, స్టేట్స్ యొక్క షేర్ ఉంటుంది. బేసికల్లీ 60:40 అని చెప్పారు. అదే సెంట్రల్ సెక్టర్ అంటే 100% డబ్బులు ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క మాటలు బట్టి ఏం తెలుస్తుంది? ఈ సమగ్ర శిక్ష అభియాన్ అనేది సెంటర్ షేర్ డబ్బులు కావాలి ఈ స్కీమ్ కంటే. దాని అర్థం ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనే కదా. సో నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ లోపల సమగ్ర శిక్ష అభియాన్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ సెంట్రల్ సెక్టర్ అంటే యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, నాట్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ అనేవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. సో ఈ ఆథర్ ఇది చదివాడు అనుకోండి, క్వశ్చన్ పేపర్ సెంటర్, సో సమగ్ర శిక్ష అభియాన్ అనేది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని ఇస్తాడు, కావాలని ఇస్తాడు. ఎందుకు? మిమ్మల్ని ప్లాయ్ చేయడానికి. ఓన్లీ ద కంప్లై విత్ ద స్కీమ్ కండిషన్స్. సో సమగ్ర శిక్ష అభియాన్ లోపల కొన్ని కండిషన్స్ ఉంటాయంట, వాటిల్ని యాక్సెప్ట్ చేసి వాటిని బిలీవ్ చేస్తేనే మీకు మిగతా డబ్బులు ఇస్తాం. సచ్ ఎస్ సబ్మిషన్ ఆఫ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ నార్మ్స్. ఈ 2 చేస్తేనే మీకు ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి అనేసి ఎవరు చెప్తారు? యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. సో ఎవరెవరైతే CGL వాటికి ప్రిపేర్ అవుతున్నారో మీలాంటి వాళ్ళకి మినిస్ట్రీస్ కూడా ఇంపార్టెంట్. ప్రజెంట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. ప్రజెంట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. సో ప్లీజ్ నేను ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నానో అవి చాలా చాలా నీట్గా నోట్ చేసుకోండి. సో కీ పాయింట్స్, సెంటర్స్ పొజిషన్ ఆన్ ఫండ్ రిలీజ్. ఏంటి సెంటర్స్ పొజిషన్ ఆన్ ఫండ్ రిలీజ్? రిలీజ్ ఆఫ్ సెంట్రల్ షేర్. సో సెంట్రల్ షేర్ రావాలంటే ఫస్ట్ ఏంటి? సబ్మిషన్ ఆఫ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్. ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయాలంట. సెకండ్, ఆడిట్ రిపోర్ట్స్ ఆఫ్ ఎర్లియర్ రిలీజ్. సో ముందు ఏవైతే డబ్బులు రిలీజ్ చేశారో వాటికి ఏమి ఇవ్వాలి? ఆడిట్ రిపోర్ట్స్. ముందు ఏవైతే డబ్బులు యూజ్ చేసుకున్నారో వాటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్. థర్డ్, ఫిజికల్ అండ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్
రిపోర్ట్స్. సో ఏవేవైతే వాటి కింద ఫిజికల్ ప్రోగ్రెస్ ఉన్నాయో, ఏవేవి కట్టించారు ఏం కట్టించారు అవన్నీ ఆ రిపోర్ట్స్. అండ్ స్టేట్ కంట్రిబ్యూషన్ అండ్ కంప్లైన్స్ విత్ స్కీమ్ నార్మ్స్. సో ఈ 4 చేస్తేనే మీకు మిగతా డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. సో సమగ్ర శిక్ష అభియాన్ లోపల ఏమేమి మీరు ఫాలో అయ్యి ఉండాలి? యూటిలైజేషన్ సర్టిఫికేట్స్, ముందు ఇచ్చిన డబ్బుల యొక్క ఆడిట్ రిపోర్ట్స్, ఫిజికల్ అండ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, స్టేట్స్ కంట్రిబ్యూషన్, క్వాంటమ్ ఆఫ్ పెండింగ్ డ్యూస్. సో దీని కింద సమగ్ర శిక్ష అభియాన్ కింద ఎన్ని డ్యూస్ పెండింగ్ అని చూస్తే అరౌండ్ 1160.52 crores ఆఫ్ సెంట్రల్ షేర్. ఎంత? అరౌండ్ 1100 ఆఫ్ సెంట్రల్ షేర్ ఆఫ్ సమగ్ర శిక్ష హ్యాస్ బీన్ పెండింగ్ సిన్స్ 2022-23. స్టేట్స్కి ఎంత డబ్బులు వెళ్ళాలి? 1200 కోట్లు, నియర్లీ 1200 కోట్లు డ్యూ టు నాన్ కంప్లైన్స్ ఆ డాక్యుమెంటేషన్ గారు. సో దీనివల్ల ఇంత ఇవ్వట్లేదు అనమాట. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు వచ్చింది? 2020. దాని ప్రకారం ఏం చెప్పారు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు అనమాట. క్వశ్చన్ రేజ్డ్ వెదర్ స్టేట్స్ ఆర్ బీయింగ్ కంపెల్డ్ టు యాక్సెప్ట్ NEP 2020 ఆర్ PMC యాజ్ కండిషన్ ఫర్ ది ఫండ్స్. చెప్పా కదా, PMC అంటే ఏంటి? స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో దీని ప్రకారం 14,500 మోడల్ స్కూల్స్, NEP మోడల్ స్కూల్స్ కడదాం అనుకుంటున్నాం. అది వన్ ఆఫ్ ది కండిషన్ అంట. మినిస్టర్ డినైడ్ దిస్. సో మినిస్టర్ ఏం చెప్పాడు? మేము NEPని ఇంప్లిమెంట్ చేయండి, PMC ఎక్కడ మేము మాట్లాడలేదని చెప్పాడు. సేయింగ్ ద స్కీమ్ ఈజ్ నాన్ పార్టిసాన్. ఏంటి ఈ స్కీమ్ అనేది? పార్టిసాన్ కాదు. అండ్ నాన్ BJP స్టేట్స్ లైక్ హిమాచల్, కర్ణాటక, ఎక్కడ కూడా BJP ఉంది. అండ్ పంజాబ్ అండ్ తెలంగాణ ఆర్ రిసీవింగ్ ఫండ్స్. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము పంజాబ్కి, కర్ణాటకకి, తెలంగాణకి, హిమాచల్ ప్రదేశ్కి అందరికీ డబ్బులు ఇస్తాం. మీరు కావాలని మేము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇవ్వట్లేదు అని మాత్రం అనొద్దనేసి అన్నారు. తమిళనాడు ఇష్యూ. ఆన్ తమిళనాడు డ్యూస్, మినిస్టర్ పాయింటెడ్ దట్ Supreme Court's observation in public litigation on established Jawahar Navodaya Vidyalayas and urged center state talks. సో తమిళనాడు ఇష్యూ లోపల వాళ్ళకి జవహర్ నవోదయ విద్యాలయాస్ ఉన్నాయి కదా, దాని మీద కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనమాట. he said, దాని మీద కదా నేను చెప్పాను, రెడీ టు రిలీజ్ ఫండ్స్ సబ్జెక్ట్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ NEP ప్రొవిజన్స్. NEP లోపల కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయంట, వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ఇచ్చేస్తారంట. ఇండికేటింగ్ కంటిన్యూయింగ్ ఫ్రిక్షన్ విత్ తమిళనాడు స్టాండ్స్. సో సమగ్ర శిక్షా అభియాన్ ఇది మన UPSCకి ఇంపార్టెంట్. ఈ సమగ్ర అంటే ఏం లేదండి, ముందు మనకి సర్వశిక్ష అభియాన్ ఉండేది. ముందు మనకి ఏముండేది? సర్వశిక్ష అభియాన్ ఉండేది. తర్వాత మనం దాన్ని దేని కింద మార్చాం? సమగ్ర, హోలిస్టిక్ సమగ్ర కింద మార్చామన్నమాట. సమగ్ర అంటే హోలిస్టిక్, నర్సరీ నుంచి ఇంటర్ వరకు 12th వరకు ఉండే వాటిలన్నింటిని కూడా కలిపేసాం అనమాట. దాన్నే సమగ్ర శిక్ష. ఎప్పుడు లాంచ్ చేశారు? 2018. ఈ సమగ్ర శిక్ష అభియాన్ రాసుకోండి, అందరు నోట్స్ లోపల రాసుకోండి. 2018 లాంచ్ చేశాడు. అందులో ఏమేమి కలిపిస్తారు? ముందు ఏం చెప్పాను? సర్వశిక్ష అభియాన్ ఉండేది, ప్లస్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష, ప్లస్ టీచర్స్ ఎడ్యుకేషన్. ఈ 3 కూడా కలిసి ఉంటాయి అన్నమాట. సో సమగ్ర శిక్ష అభియాన్ లోపల ముందున్న సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అండ్ టీచర్స్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో కవర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాను? నర్సరీ నుంచి ప్రీ ప్రైమరీ టు క్లాస్ 12 అండర్ వన్ అంబ్రెల్లా హోలిస్టిక్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అడుగుతాడు సమగ్ర శిక్ష అభియాన్లో 10th వరకే, లేకపోతే 8th క్లాస్ వరకే అంటే సమగ్ర శిక్ష అభియాన్లో ప్రీ ప్రైమరీ నర్సరీ నుంచి 12th వరకు. gives states flexibility to plan interventions based on local needs. ఒక్కొక్క స్టేట్ వాళ్ళకి నచ్చినట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఫోకస్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్. మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది? ఫోకస్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్. బెటర్ టీచర్ ట్రైనింగ్ వయా SCRTs, డైట్ కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా టీచర్స్ గురించి. లైబ్రరీ గ్రాంట్స్ అండ్ టెక్ ఎనేబుల్డ్ పెడగాగి ఇవన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తుంది. స్ట్రాంగ్ పుష్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ వచ్చాయి. సో ఈ ఫోన్స్ లోపల ఈ ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్ UPSCలో అడుగుతాడో తెలీదు. ఈ ప్లాట్ఫామ్ అనేది ఎగ్జామ్కి ఎంత ఇంపార్టెంట్ అంటే దీక్ష అంటే ఏమి లేదు, డిజిటల్ నాలెడ్జ్ షేరింగ్ హబ్. దీక్ష అంటే ఏంటి? డిజిటల్ నాలెడ్జ్ షేరింగ్ హబ్ అన్నమాట. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉంటుంది. మీకు డిజిటల్ నాలెడ్జ్ అనమాట. మీకు ఏవేవైతే PDFలు, వీడియోస్ ఇవన్నీ కావాలి ఇవన్నీ కూడా ఇందులో మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీక్ష ద్వారా మనకి ఏంటి? ICTని ప్రమోట్ చేస్తున్నాం. అండ్ సపోర్ట్స్ స్కూల్ కన్సల్టేషన్ ట్రాన్స్పోర్ట్. ఇందులో ఏమేమి ప్రమోట్ చేస్తుంది? స్కూల్స్ లో కన్సల్టేషన్, ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తుంది. స్పెషల్ థ్రస్ట్ ఆన్ గర్ల్స్ ఎడ్యుకేషన్. మెయిన్గా ఏంటి? గర్ల్స్ ఎడ్యుకేషన్ బై అప్గ్రేడింగ్ కస్తూరిబాయ్. ఈ కస్తూరిబాయ్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వాటిని మేము గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం అనమాట. 6th నుంచి 12th వరకు ఉంటుంది. స్టైఫండ్ ఇస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళకి బయట కాపాడుకోవడానికి ట్రైనింగ్. సో
సమగ్ర శిక్ష ఫండింగ్ ప్యాటర్న్ ఏంటి? ఇది ఒక ఏ స్కీమ్ చెప్పా, సెంట్రల్లీ స్పాన్సర్డ్. ఇది ఫస్ట్ అడుగుతాడు. ఫస్ట్ సమగ్ర శిక్ష ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సెకండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్కి విత్ ఫండ్ షేరింగ్. సో యూటీస్, సో 60:40 ఉంటుంది. ఎలాగా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 40% స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తే, అదే యూటీస్కి అయితే 100% సెంట్రల్ గవర్నమెంట్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్కి వాళ్ళకి ఎక్స్ట్రా ఫండింగ్ వస్తుంది, 90:10 వస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే దొరికిపోతాం. సో దీని బేస్ మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది మీకు ఇచ్చాం, చూడండి. విత్ రెఫరెన్స్ టు ద సమగ్ర శిక్ష స్కీమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ సబ్యూమ్స్ సర్వ శిక్షా అభియాన్ కల్పిస్తాం, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష కల్పం అండ్ టీచర్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఇంటూ సింగిల్ ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్వర్క్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సెకండ్, ఫర్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, అన్ని స్టేట్స్కి అంటే చూసుకోండి, ఫర్ ఆల్ స్టేట్స్ ద సెంటర్ బేర్స్ 90:10, 90 సెంట్రల్ గవర్నమెంట్, 10 స్టేట్స్. అలా కాదు కదా, నార్మల్ స్టేట్స్కి ఏం చెప్పాం, 60:40. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90:10 అన్నాను. సో అన్ని స్టేట్స్ కనెక్ట్ అంటే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఏ రైట్, ట్రూ, ఫాల్స్. అంటే ఓన్లీ వన్నే కదా ఆన్సర్ అవుతుంది. సో చూడండి, ఇలాగ క్వశ్చన్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా అంతా చదివేసి ఉంటే మనం ఎందుకంటే ఆన్సర్ చేయలేం. సో ఎప్పుడైనా యూపీఎస్సీలో అది ఇంపార్టెంట్. మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా ఏదైనా కరెక్ట్గా చదవాలి, హోలిస్టిక్గా చదవాలి. చదివితే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ ఆర్టికల్, 1 second. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఆర్టికల్. ఇతను ఎవరు? ఇతను జ్ఞానేష్ కుమార్. ఇతని పేరేంటి? జ్ఞానేష్ కుమార్. 1 second. జ్ఞానేష్ కుమార్ టేక్స్ చార్జ్ యాజ్ ఇంటర్నేషనల్ ఐడిఏ కౌన్సిల్. సో అతను జ్ఞానేష్ కుమార్ మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉన్నారో, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ ఏదైతే ఉందో దానికి ఛార్జ్, చైర్మన్ కింద ఛార్జ్ తీసుకున్నారు. రండి, ఏంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మన ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? జ్ఞానేష్ కుమార్. ఇప్పుడు మనం ఒక 2 పర్సనాలిటీస్ పేరు విన్నాం. ఒకటి ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. అతను మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి మినిస్టర్, ఏదైతే మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో దానికి ఇప్పుడు అతను మినిస్ట్రీ కింద యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇతని పేరేంటి? జ్ఞానేష్ కుమార్ has subsumed charge as chairman of Council of Member of States of International IDEA for 2026. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో ఇది పడిపోయినా సరే మీరు అసలు ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాంటి వాటిని యూపీఎస్సీ బాగా పిక్ చేసుకుంటాడు. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలా, ఇంకా రాహుల్ గాంధీ ఏవైతే స్టేట్మెంట్స్ పాస్ చేశారో కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ లోపల ట్యాంపరింగ్ అవుతుంది, ఈవీఎంస్ అన్నీ చెప్తున్నారు. కాబట్టి ఈ అన్ని పర్స్పెక్టివ్స్ లోపల ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. నన్ను అడిగితే స్టార్ మార్క్ పెట్టుకోండి, స్టార్ మార్క్. చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ అండ్ ఫర్ 2026, హైలైటింగ్ ఇండియాస్ డెమోక్రటిక్ స్కేల్ ఇన్ అడ్రస్ టు స్టాక్హోమ్ అండ్ స్వీడన్. ఏదైతే స్వీడన్ ఉందో అక్కడ ఉంటుంది అనమాట ఐడిఈఏ. రెండు కీ పాయింట్స్ లోపలికి వెళ్తే, ద సిఈసి ఆఫ్ ఇండియా విల్ సర్వ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ 2 ఆఫ్ ఇంటర్నేషనల్ ఐడిఈఏ ఫర్ 2026. సో ఆ కౌన్సిల్కి హెడ్ ఇండియా చేయబోతుంది. దాన్ని ఎవరు హెడ్ చేయబోతున్నారు? మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్. The position reflects India's significant democratic credentials with 900 million electors. మన ఇండియా లోపల ఎంతమంది ఎలక్టర్స్ ఉన్నారు? 90 crore ఎలక్టర్స్ ఉన్నారు. అండ్ పార్టిసిపేషన్ అక్రాస్ 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్. మన ఇండియా లోపల ఎన్ని? 36 యూటీస్ అండ్ స్టేట్స్ ఉన్నాయి. అందులో 28 స్టేట్స్, 8 యూటీస్ లోపల ఎంతమంది ఎలక్టర్స్ ఉన్నారు? 900 million అంటే 90 crores. India's democratic scale. The 2024 general election involved over 20,000 candidates from 743 political parties. మొన్న జరిగిన ఎలక్షన్స్ లోపల 20,000 క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేశారు 743 పొలిటికల్ పార్టీస్ నుంచి. సో దిస్ షోస్ వాట్ ఇండియాస్ రోబస్ట్ ఎలక్టరల్ పార్టిసిపేషన్.
మీకు అడుగుతారు ఇండియా లోపల డెమోక్రసీ ఎట్లా ఉంది మీరు చెప్పండి అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ రాస్తే ఎవడైనా ఫిదా అయిపోవాల్సిందే. సో 2024 ఎలక్షన్స్ లోపల ఎంతమంది క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేశారు? 20,000 క్యాండిడేట్స్, 743 పొలిటికల్ పార్టీస్. ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇండియా యొక్క డెమోక్రసీ యొక్క వైబ్రెన్సీని చూడండి. ఎంత వైబ్రెంట్ డెమోక్రసీ అయితే తప్ప ఎట్లా అవుతుంది? ఇండియా ఈజ్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఐడిఈఏ. సో ఇలాంటి స్టేట్మెంట్స్ యూపీఎస్సీ పిక్ చేస్తాడు. ఇండియా ఈజ్ ఫౌండింగ్ మెంబర్ అంటాడు. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు టెన్షన్ లోపలికి వెళ్ళిపోతారు. ఐడిఈ లోపల ఎప్పుడు స్థాపించారో మనకు తెలియదు, ఇండియా అప్పుడు ఉందా లేదో తెలియదు. బట్ ఐడిఈఏ ఏదైతే ఉందో దానికి మనం ఒక ఫౌండింగ్ మెంబర్. దానికి మనం ఏంటి? ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఐడిఈఏ, రీఅఫర్మింగ్ ఇట్స్ గ్లోబల్ రోల్ ఇన్ ఎలక్ట్రల్ గవర్నెన్స్ అండ్ డెమోక్రసీ. సో దెన్ వాట్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఐడిఈఏ? సో రండి, ఐడియా ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్. ఐడిఈఏ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో ప్లీజ్ బీ రెడీ. ఐడిఈఏ లోపల ఇండియా అనేది ఏంటి? ఒక ఫౌండింగ్ మెంబర్, యాజ్ వెల్ యాజ్ దాని ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1995. నేచర్ ఇంటర్ గవర్నమెంటల్, అంటే ఇక్కడ గవర్నమెంట్స్ అనేవి ఉంటాయి. యుఎన్ లోపల దీనికి ఏముంది? అబ్జర్వర్ స్టేటస్ ఉంది. పర్మనెంట్ స్టేటస్ లేదా అబ్జర్వర్ స్టేటస్ ఉంది. హెడ్ క్వార్టర్స్ స్టాక్హోమ్, స్వీడన్. ఈ 4 ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో అది 1995లో ఎస్టాబ్లిష్ అయింది. అదొక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇండియా దానికి ఫౌండింగ్ మెంబర్. 2026కి దాని చైర్మన్ కింద మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో హెడ్ చేయబోతున్నారు. దాని యొక్క హెడ్ క్వార్టర్ స్టాక్హోమ్ అండ్ స్వీడన్. మిషన్ ఏంటి దాన్ని? అడ్వాన్స్, ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ సస్టైనబుల్ డెమోక్రసీ వరల్డ్ వైడ్. ప్రపంచం మొత్తంలో ఏం ప్రమోట్ చేయడానికి? డెమోక్రసీని ప్రమోట్ చేయడానికి. ప్రపంచం మొత్తంలో దేని ప్రమోట్ చేయడానికి? డెమోక్రసీని ప్రమోట్ చేయడానికి. అండ్ విజన్, ఎ వరల్డ్ వేర్ ఆల్ పీపుల్ లివ్ ఇన్ ఇన్క్లూజివ్ అండ్ రెసిలియంట్ డెమోక్రసీస్. ప్రపంచం మొత్తంలో పీపుల్ అనేవాళ్ళు, డెమోక్రసీ ఇస్ ద ఫౌండేషన్ అండి. డెమోక్రసీ అంటే రూల్ ఆఫ్ పీపుల్. సో అది ఉండాలంటే, ఇన్క్లూజివ్ ఉండాలంటే దాని గురించి ఇది చాలా చాలా ట్రై చేస్తుంది అనమాట. అడగొచ్చు, ఇది మెయిన్స్ లోపల కూడా క్వశ్చన్ రావచ్చు. వాట్ ఈస్ ద మిషన్ అండ్ విషన్ ఆఫ్ ఐడిఈఏ అండ్ ఇండియాస్ రోల్ అడగొచ్చు. అడిగితే క్వశ్చన్ ఏం చేస్తారు చెప్పండి? మిషన్ అంటే అడ్వాన్స్, ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ సస్టైనబుల్ డెమోక్రసీ. విజన్ ఏంటి? వరల్డ్ వేర్ ఆల్ పీపుల్ లివ్ ఇన్ ఇన్క్లూజివ్ అండ్ కరెంట్ డెమోక్రసీ. కోర్ ఫంక్షనింగ్ ఏంటి? నాలెడ్జ్ ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ గ్లోబల్ కంపారిటివ్ డేటా ఆన్ డెమోక్రసీ. ఫస్ట్ ఏం చేస్తుంది? అది రీసెర్చ్ చేస్తుంది. నెక్స్ట్ కెపాసిటీ డెవలప్మెంట్. సో ఎవరెవరైతే ఎలక్ట్రల్ ఆర్గనైజేషన్స్, ఎలక్ట్రల్ బాడీస్ ఉన్నాయో వాటికి కెపాసిటీ ఇస్తుంది, టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. థర్డ్, అడ్వొకసీ, ప్రమోట్స్ డెమోక్రసీ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్. ఇది ప్రమోట్ చేస్తుంది. అండ్ కన్వీనింగ్ డైలాగ్స్, ప్లాట్ఫామ్ ఫర్ పొలిటికల్ కన్సెన్సస్ బిల్డింగ్. సో అన్నిటి మీద ఫోకస్ చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టేయండి. ఫస్ట్ నాలెడ్జ్ చేస్తుంది, R&D చేస్తుంది, కెపాసిటీ డెవలప్మెంట్ చేస్తుంది, టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది, అడ్వొకసీ చేస్తుంది నార్మ్స్ కోసం, స్టాండర్డ్స్ కోసం. కీ ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ఎలక్షన్స్. ఫస్ట్ ఏమో ఫోకస్ చేస్తుంది, ఎలక్షన్స్ కరెక్ట్గా జరగాలి, ట్రాన్స్పరెంట్, ఫ్రీ అండ్ ఫెయిర్ జరగాలి, కాన్స్టిట్యూషనల్ బిల్డింగ్ ప్రాసెసెస్. సో ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటిని బిల్డ్ చేస్తుంది. థర్డ్, పొలిటికల్ పార్టిసిపేషన్స్, అందరూ ఇంక్లూజివ్ పార్టిసిపేషన్ ఉండాలి, రిప్రజెంటేషన్ ఉండాలి, ఉమెన్, మెన్, ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇంక్లూజివ్గా ఉండాలి. డెమోక్రసీ అసెస్మెంట్ అండ్ అనాలిసిస్, ఆ కంట్రీ లోపల నిజంగా డెమోక్రసీ ఉందా, మనీ అండ్ మజిల్ పవర్ ఎక్కువ ఉందా. క్లైమేట్ చేంజ్. సో డెమోక్రసీ అనేది క్లైమేట్ చేంజ్ గురించి ఫోకస్ చేస్తుందా లేదా ఫోకస్ చేయట్లేదా. డిజిటలైజేషన్ అండ్ డెమోక్రసీ, అన్ని ఆస్పెక్ట్స్ లోపల చెక్ చేస్తుంది. సో అందుకోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూస్తే చాలా వరకు చాలా పోర్టల్స్ లాంచ్ చేస్తుంది. సో అలాంటివి కూడా యూపీఎస్సీలో అడగచ్చు. ఎందుకు? కీ ఫోకస్ ఏరియాస్ ఏంటి ఇందులోపల? ఎలక్షన్స్, కాన్స్టిట్యూషనల్ బిల్డింగ్ ప్రాసెసెస్, పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ రిప్రజెంటేషన్, డెమోక్రసీ అసెస్మెంట్, క్లైమేట్ చేంజ్తో డెమోక్రసీ లింక్, డిజిటైజేషన్ అండ్ డెమోక్రసీ. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూస్తే చాలా అంటే చాలా వరకు కడుతుంది, చాలా వరకు పోర్టల్స్ అవన్నీ లాంచ్ చేస్తుంది. ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమో నార్మల్ థింగ్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రోల్ మోడల్ కింద ట్రై చేస్తుంది. సో ప్రెసెంట్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఇందులో? 35 మెంబర్ స్టేట్స్ ఉన్నారు ఇందులో. ప్రెసెంట్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 35 మెంబర్ స్టేట్స్ ఉన్నారండి. 35 మెంబర్ స్టేట్స్. అబ్జర్వర్, యునైటెడ్ స్టేట్స్ అండ్ జపాన్ అనే వాళ్ళు ఏ స్టేట్లో ఉన్న అబ్జర్వర్, వాళ్ళు ఇంకా ఫుల్ మెంబర్స్ కాదు. ఇండియా ఈజ్ ఫౌండింగ్ మెంబర్. ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ లోపల ఇండియా ఫౌండింగ్ మెంబర్ 2026 లోపల చేర్చేయబోతుంది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ లోపలికి రండి.
విత్ రెఫరెన్స్ టు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్ట్రల్ జస్టిస్. నాకు ఎగ్జామ్స్ రాయడం అంత ఇంట్రెస్ట్ అంటే బిట్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రైట్ అవని తప్పు అవని రాయాలనిపిస్తుంది. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా. ఎక్కడ దెబ్బేస్తాడు? మనం ఇప్పటికిప్పుడు డెప్త్గా చదివాం కాబట్టి సరిపోయింది. నార్మల్గా జెనీవా కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా. బట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్ట్రల్ అసిస్టెన్స్ ఎక్కడ? స్టాక్హోమ్ స్వీడన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమైపోద్ది? రాంగ్ అయిపోద్ది. 1 తీసేయండి, వచ్చింది ఆన్సర్. చూసారా, యూపీఎస్సీ లోపల తప్పు స్టేట్మెంట్ని పట్టుకుంటే మన పేపర్ ఎంత ఈజీ అయిపోద్ది. ఇండియా ఈజ్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఐడియా. ఇది మనకు తెలిసినా తెలియకపోయినా ఆన్సర్ చేసేయచ్చు. ఇంటర్నేషనల్ ఐడియాస్ యూఎన్ అబ్జర్వర్ స్టేటస్, పర్మనెంట్ స్టేటస్ ఉందో అబ్జర్వర్ స్టేటస్ ఉందో మనకు సంబంధం లేదు. ఎందుకు? మనకి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పని తెలుసు. సో ఎగ్జామ్ లోపల చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? స్టాక్హోమ్ లోపల ఉంది. ప్రెసిడెంట్ 2026కి మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ గారు చేరవబోతున్నారు. అది యుఎన్ లోపల ఒక అబ్జర్వర్ స్టేటస్గా ఉంది. ఇండియా ఈజ్ ద ఫౌండింగ్ మెంబర్. అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామినేషన్. చూసుకోండి ఎందుకు స్టాక్హోమ్ లోపల ఉంది. సో నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్ సంచార్ సాథి. ఎక్కడ చూసినా ఏం చూసినా ఈ సంచార్ సాథి. సో సంచార్ సాథి అనే యాప్ ఎవరు తయారు చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ విత్డ్రాస్ ఆర్డర్ టు ఇన్స్టాల్ సంచార్ సాథి యాప్. సంచార్ సాథి యాప్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని గవర్నమెంట్ ఏం చేసింది? విత్డ్రా చేసుకుంది. ఎందుకు? పబ్లిక్ నుంచి రెసిస్టెన్స్ వచ్చింది. కంపెనీస్ అనేవి ఏం చెప్పి మేము మీ యాప్ని మేము ఎందుకు ప్రీ ఇన్స్టాల్ చేయాలి, మాకేం అవసరం అని చెప్పడం వల్ల మరి ఇంకా సంచార్ సాథి యాప్ని మేము చెప్పాలనుకోవట్లేదు, మీరు పెట్టాల్సిన అవసరం లేదనేసి గవర్నమెంట్ చెప్పేసింది అనమాట. సో చూడండి ఎలా ఉంటుందో, గవర్నమెంట్ డెసిషన్స్ వెంటనే రివర్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో రండి యాప్ లోపలికి వెళ్దాం. సంచార్ సాథి యాప్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సంచార్ సాథి యాప్ ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. మెయిన్ గురించి ఏంటి? ఫ్రాడ్యులెంట్ మెసేజెస్, స్పామ్ కాల్స్, to block IMEI నెంబర్స్ when theft. మన ఫోన్ పోయినప్పుడు మన ఫోన్ బ్లాక్ చేయడానికి, స్పామ్ కాల్స్ని రిపోర్ట్ చేయడానికి, ఫ్రాడ్లెంట్ మెసేజెస్, సైబర్ క్రైమ్స్ అన్నిటిని ఆపడానికి మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక యాప్ని రెడీ చేసింది. దాని పేరేంటి? సంచార్ సాథి. అది లాస్ట్ ఇయర్ నుంచి బాగా ఫేమస్. బట్ ఇప్పుడు రీసెంట్గా ఎందుకు ఫేమస్ అయింది? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మన ఏమన్నదంటే మార్చ్ 2026 నుంచి, అప్పటి నుంచి మార్చ్ 2026 నుంచి ప్రతి ఒక్క కొత్త ఫోన్ ఏదైతే కొంటారో అప్పటి నుంచి ప్రీ ఇన్స్టాల్, ఇప్పుడు మన గూగుల్ ప్లే స్టోర్ ఎలా వస్తుందో, గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎలా వస్తుందో అలాగే రావాలి అని చెప్పింది అనమాట. యాపిల్ లాంటి కంపెనీస్ ఒప్పుకుంటే ఏంటి? ఒప్పుకో. అదే చెప్తున్నారు చూడండి. The Department of Telecommunications has withdrawn its earlier order mandating smartphone manufacturers to pre-install Sanchar Sathi app after public criticism over privacy and consent concerns. People ఇప్పుడు ఏంటి? ఆర్టికల్ 21 కింద ఏమొస్తుంది? రైట్ టు ప్రైవసీ. మా కన్సెంట్ లేకుండా, మేము ఒప్పుకోకుండా మీరు ఎందుకు యాప్ ఎక్కిస్తున్నారు? సో ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ వచ్చిందంటే మన గవర్నమెంట్ ఏమంటుంది? గూగుల్ వాడికి అడుగుతుంది, ఎందుకు వాళ్ళ ఇష్టం లేకుండా నువ్వు ఎక్కిస్తున్న యాప్ అంటుంది. బట్ సంచార్ సాథిని మాత్రం ఎక్కించమంటుంది. అంటే నువ్వు ప్రైవసీ, పీపుల్ యొక్క ప్రైవసీ కన్సెంట్ గురించి ఆలోచించట్లేదు కదా. సో దానివల్లే గవర్నమెంట్ ఏం చేసింది? రోల్ బ్యాక్ చేసింది. కీ పాయింట్స్, రీజన్స్ ఫర్ రోల్ బ్యాక్. కీ పాయింట్స్ అండ్ రీజన్స్ ఫర్ రోల్ బ్యాక్. The Department of Telecommunication faced backlash for asking manufacturers to pre-install the app without users' knowledge or consent. సో దీని ఏదైతే 2026 మార్చ్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకోమన్నారు, దానివల్ల చాలా మంది బ్యాక్లాష్ చేశారు. క్రిటిక్స్ ఆర్గ్యూడ్ దట్ గవర్నమెంట్స్ యాప్ ఆన్ ఆల్ ఫోన్స్ రేజ్డ్ ప్రైవసీ అండ్ ట్రాన్స్పరెన్సీ కన్సర్న్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయొచ్చు? మన మీద స్పై కూడా చేయొచ్చు కదా, అది కూడా ఒక ప్రాబ్లమే. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏం చెప్పింది?
స్టేటెడ్ విత్డ్రావల్ వాజ్ డ్యూ టు మిస్కమ్యూనికేషన్. ఏంటి మిస్కమ్యూనికేషన్ జరిగింది, ఆ మ్యాండేట్ ఏదైంది మిస్కమ్యూనికేషన్ అయింది. ద మినిస్ట్రీ సైడ్ ఇంక్రీజింగ్ వాలంటరీ డౌన్లోడ్స్ మేడ్ కంపల్సరీ ఇన్స్టాలేషన్ అన్నెసెసరీ. సో గవర్నమెంట్ ఏమన్నది, మేము పక్కాగా ఎక్కించుకోమని చెప్పాం, బట్ పీపుల్ ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళంతటి వాళ్ళు ఎక్కించుకుంటున్నారు. సో ఇంక్రీజింగ్ వాలంటరీ డౌన్లోడ్స్ పెరిగిపోయాయంట. సో దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, స్పైక్ ఇన్ ద యాప్ డౌన్లోడ్స్ ఆన్ December 3 more than 6 lakh సిటిజన్స్ రిజిస్టర్డ్ సంచార్ సాథి యాప్ అంట. సో ఏదైతే అది వచ్చిందో ఆ రోజు సంచార్ సాథి March 2026 ఉండాలని మొన్న వచ్చిందో, ఆ ఒక్కరోజు 6 lakhs మెంబర్స్ ఎక్కించుకున్నారంట, రిఫ్లెక్టింగ్ 10 times ఇంక్రీజ్ ఇన్ అప్టేక్. సో దాని అర్థం పీపుల్ ఎక్కించుకుంటున్నారు, మాకు అలాంటి ఒక ప్రీ ఇన్స్టాలేషన్ అవసరం లేదు. సో ద గవర్నమెంట్ క్లెయిమ్డ్ దిస్ డెమాన్స్ట్రేట్స్ పబ్లిక్ సపోర్ట్. సో దీనికి పబ్లిక్ సపోర్ట్ ఉంది. మినిస్ట్రీ ఎవరు, జ్యోతిర్ ఆదిత్య సింధియా. సో ఇతను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యొక్క మినిస్ట్రీ హెడ్ సెడ్ దట్ ద యాప్ ఆల్రెడీ హెల్ప్డ్ ఇన్ డిటెక్ట్, చెప్పే కదా, ఫ్రాడ్లెంట్ మొబైల్ కనెక్షన్స్, 1.5 crore ఫ్రాడ్లెంట్ మొబైల్ కనెక్షన్స్, డిస్కనెక్టింగ్ దమ్ అండ్ ట్రేస్డ్ 26 lakh లాస్ట్ ఫోన్స్ ట్రాక్ చేయడానికి IMEI నెంబర్తో. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఒరిజినల్ నోటిఫికేషన్ ఏంటి, ఎర్లియర్ directions were issued under the powers given to regulate telecommunication infrastructure providers and user equipment entities, TUAI regulations అంటన్నమాట. It allowed ordering pre-installation of telecom related apps not just for handset makers. సో అందరికీ కూడా చేయమని చెప్పింది అనమాట. సో సంచార్ సాథి ఇది ఏ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సంచార్ సాథి ఇది సిటిజన్ ఫోకస్డ్ టెలికాం ప్లాట్ఫామ్. ఎందుకు, ట్రాక్ చేయడానికి లాస్ట్ ఫోన్స్ని, ఫ్రాడ్లెంట్ మెసేజెస్, స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజెస్ వాటిని ఐడెంటిఫై చేయడానికి, డిటెక్ట్ మిస్యూజ్ ఆఫ్ టెలికామ్ రిసోర్సెస్ వాటి గురించి. ఇన్క్లూడ్స్ టూల్స్ లైక్ ఇందులో ఒక టూల్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే CEIR. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సంచార్ సాథి అడిగిన అడగపోయినా ఇది అడగొచ్చు. CEIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్. చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే మీరు అందరూ అర్థం చేసుకోండి. సో ఇందులో ఒక టూల్ ఉంటుంది, పేరేంటి, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. ఇందులో టూల్ పేరేంటి, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. ఇదే బ్లాక్ ఆర్ ట్రాక్ డివైస్ సంచార్ సాథి లోపల ఒక టూల్ ఉంటుంది, దాని పేరేంటి, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, CEIR. ఇవన్నీ కూడా మీకు ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. చాలా మంది టీచర్స్కి ఎవరెవరైతే చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ నేను ఎందుకు చెప్తున్నాను, నేను యాజ్ ఆస్పిరెంట్, నేను మీలాంటి ఒక ఆస్పిరెంట్, క్వశ్చన్ ఏ డైమెన్షన్ నుంచి రావచ్చో నేను కూడా మీలాగా ఎక్స్పెక్ట్ చేస్తుంటా. మీకన్నా కొంత సీనియర్ నీ ప్రిపరేషన్లో, అంతే. నేనేది మీకన్నా బెస్ట్ ఏదో కాదు, బట్ ఐఎమ్ సమ్వాట్ సీనియర్ టు యూ. సో అందుకోసం క్వశ్చన్ ఎక్కడి నుంచి రావచ్చు, ఎగ్జామ్లో ఏం పిక్ చేయొచ్చు అనుకోవచ్చు. సో ఈ CEIR అనే టూల్ అనేది సంచార్ సాథిలో హెల్ప్ అవుతుంది అనమాట. ఇన్క్లూడ్స్ టూల్స్ లైక్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ టు బ్లాక్ అండ్ ట్రేస్ డివైసెస్. సో దీని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చిందంటే మనకు ఆనందం. విత్ రెఫరెన్స్ టు సంచార్ సాథి ప్లాట్ఫామ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో సంచార్ సాథికి సంబంధించి ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్, ఇట్ ఎనేబుల్స్ యూజర్స్ టు బ్లాక్ అండ్ ట్రాక్ లాస్ట్ ఆర్ స్టోలెన్ ఫోన్స్. చెప్పే కదా, ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR ద్వారా ఈజీగా చేయొచ్చు మనం. అదొక టూల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. నేను ఎన్నిసార్లు ఎందుకు రాస్తున్నానంటే నేను గుర్తుంచుకోవడానికి. సో ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కాదు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. సెకండ్ పోయింది, ఇట్ అలౌస్ యూజర్స్ టు చెక్ మొబైల్ కనెక్షన్స్ ఈజ్ ఇష్యూడ్ ఇన్ దేర్ నేమ్. సో మొబైల్ కనెక్షన్స్ మన పేరు మీద ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఏంటి, 13 ఎక్కడ ఉంది ఎత్తుక్కోవడం, అంతే. సో చూడండి, ఇంత సింపుల్ పేపర్ని సాల్వ్ చేయడం. ఎప్పుడు మనం అంతా చదువుకొని రెడీగా ఉంటే పేపర్ని చిటికల్ వేల మీద సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం చదువుకోకుండా రెడీగా ఉండమో, ఎప్పుడైతే హాఫ్ బేకడ్గా చదువుతామో, సో మన ప్రిపరేషన్ కూడా బ్యాక్ ట్రాక్ అయిపోతుంది అనమాట. ఓకేనా? చెప్పగా CEIR చెప్పా కదా, ఈ పదం ఇంపార్టెంట్. ఎందుకు, నెక్స్ట్ ఇయర్ నాకు తెలుసు UPSC అడుగుతాడు. బిట్ కూడా చూడండి, ఎవరైతే తయారు చేశారో దీని బేస్ మీద తయారు చేస్తారు. సో సంచార్ సాథి లోపల ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక టూల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. నాకు తెలుసు ఇదే అడుగుతాడు నెక్స్ట్ ఇయర్ UPSC అడిగితే. అప్పుడు మీరు నవ్వుతారు, మనీష్ సార్ ముందే చెప్పారు అనేసి. ఎందుకు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్.
నెక్స్ట్ ఆర్టికల్, లెట్స్ డైవ్ ఇన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Supreme Court flags issues in payouts, free care for acid attack survivors. ప్రాబ్లం ఏంటి? యాసిడ్ అటాక్స్ ఉంటారు కదా, ఈ యాసిడ్ అటాక్స్ లవర్ బాయ్స్ ఫస్ట్ లవ్ చేస్తాం అంటారు, అమ్మాయికి నచ్చిందో లేదో వీళ్ళకి సంబంధం లేదు, అమ్మాయికి నచ్చితే ఓకే, నచ్చకపోతే యాసిడ్ అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది కోతాలోక సినిమా లోపల కళ్యాణి ప్రియదర్శిని పనిచేస్తున్న దగ్గర కూడా ఒక అమ్మాయి అంతే, వాడు కూడా ఒక సైకోగాడు అట్లనే చేస్తూ ఉంటాడు. అందులో కళ్యాణి ప్రియదర్శిని సూపర్ హీరో కాబట్టి ఆయన అడ్డగలిగింది, లేకపోతే అమ్మాయి మొహం మీద యాసిడ్ పడిపోద్ది కదా ఆ రోజు. సో యాసిడ్ అటాక్ సర్వైవర్స్కి గవర్నమెంట్ ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదంట. సో ఏ ఇన్సిడెంట్ వల్ల అవ్వచ్చు యాసిడ్ అటాక్, సో హ్యాండ్లింగ్ అప్పుడు కానీ ఏ ఇన్సిడెంట్ వల్ల అవ్వచ్చు. సో సుప్రీంకోర్ట్ has raised concerns over delays in compensation payouts and denial of free medical care to the acid attack survivors. ఏంటి వాళ్ళకి కాంపన్సేషన్ అనేది టైంకి ఇవ్వట్లేదు. అండ్ సెకండ్, ఫ్రీ మెడికల్ కేర్ని ఏం చేస్తున్నారు, వాళ్ళకి డిలే చేస్తున్నారు. డిస్పైట్ మల్టిపుల్ ఎర్లియర్ ఆర్డర్స్ మ్యాండేటింగ్ టైమ్లీ రిలీఫ్. ఎర్లియర్ జడ్జిమెంట్స్ ఏమైనా టైమ్లీ రిలీఫ్ ఇవ్వమన్నా వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ వాటి లోపల కూడా ఇబ్బంది పడుతుంది. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటి, survivors have not been paid the mandatory 3 lakh minimum compensation by many states. సో యాసిడ్ అటాక్ సర్వైవర్స్కి ఎంత ఇవ్వాలి కాంపెన్సేషన్, మినిమం 3 lakh. సో దీని ద్వారా నాకు లా అంటే చాలా ఇష్టం. సో నాకు మీకు హిందూ అనాలిసిస్ చెప్పడం వల్ల నేను ఇవన్నీ పాయింట్స్ కూడా తెలుసుకోగలుగుతున్నాను. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు తెలియకుండా ఎక్కడో దగ్గర హెల్ప్ అవుతుంటాయి. సో అందుకే ప్రతిదీ ఇంపార్టెంట్ అన్నట్టు చూసుకోండి. సో ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఒక సెల్ఫ్ అవేర్నెస్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో చాలా స్టేట్స్ అనేవి 3 లక్షలు ఏదైతే మ్యాండేటరీ కాంపెన్సేషన్ పే చేయట్లేదంట. ప్రైవేట్ హాస్పిటల్స్ స్టిల్ రిఫ్యూజ్ ఫ్రీ ట్రీట్మెంట్ అన్లెస్ విక్టిమ్ పే అప్ ఫ్రంట్ వైలేటింగ్ కోర్ట్ ఆర్డర్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ తెలుసు కదా, పోక్రీ సినిమాలు, అందుకే మా మహేష్ బాబు ఏం చేస్తాడు, డాక్టర్కి చేయి కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేస్తాడు, ట్రీట్మెంట్ చేయను అంటారు, వీళ్ళు డబ్బులు కట్టండి అంటారు అనమాట ఫస్ట్. సో అందుకోసమే. సో జ్యుడిషియల్ హిస్టరీ లోపలికి వెళ్తే, 1 second. 2006 Supreme Court took cognizance after hearing the testimony of acid attacker Lakshmi. తర్వాత 2016 లోపల ఎంత మినిమం కాంపెన్సేషన్, 3 lakh మినిమం, 3 lakh ఇవ్వాలి. ఫ్రీ ట్రీట్మెంట్ అట్ ప్రైవేట్ హాస్పిటల్స్ బ్యాన్ ఉంది, ఓవర్ ది కౌంటర్ సేల్ ఆఫ్ యాసిడ్. ఇప్పుడు మెడికల్ షాప్స్ లోపల ఎక్కడ పడితే కూడా ఇష్టం వచ్చినట్టు యాసిడ్ ఇవ్వరు. 3 lakh కాంపెన్సేషన్ చేయాలి, ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ 3 అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. మినిమం 3 lakhs compensation, free treatment. Supreme Court reiterated the district legal service authorities to must act as criminal injuries compensation boards. సో 2025 ఏం చెప్పింది, బెంచ్ లెడ్ బై జస్టిస్ బివి నాగరత్న, ఈవిడే ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఉమెన్ సీజే అవబోతున్నారు, టు ఎగ్జామిన్ సిస్టమేటిక్ ప్రాబ్లమ్స్ ఇన్ కాంపెన్సేషన్ డిస్బర్స్మెంట్. Survivors given liberty to approach state or district legal authorities for delay or denial by states. ఇలా ఒకవేళ ఏదైనా స్టేట్ కనుక ఇవ్వకపోతే, స్టేట్ కనుక కరెక్ట్గా చేయకపోతే మీరు ఈజీగా లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పారు. నెక్స్ట్, courts has directed that it orders has been sent to state all secretaries for immediate action. ప్రతి స్టేట్ సెక్రటరీస్ ఎవరైతే సిఎస్లు ఉంటారో వాళ్ళకి ఆర్డర్స్ పంపించారు అనమాట. ఎందుకంటే యాసిడ్ అటాకర్స్కి చాలా ఇంపార్టెంట్. 3 lakhs కాంపెన్సేషన్, ఫ్రీ ట్రీట్మెంట్. సో నాల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1987. సుప్రీం కోర్ట్ ఇంప్లీటెడ్ ద నేషనల్ లీగల్ అథారిటీస్ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ స్టేట్స్ కాంపెన్సేషన్ పేడ్ బిట్వీన్ 2024 to 25 April. ఆ టైంలో కట్టలేదు. నాల్సా రిపోర్ట్ దట్ 484 crore వాజ్ డిస్పర్స్డ్ యాజ్ కాంపెన్సేషన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో చూడండి ఇన్ని యాసిడ్ అటాక్స్ జరుగుతున్నాయో. స్టేట్ గవర్నమెంట్స్ 484 crores ఖర్చు పెట్టాయంటే, అంటే చూడండి మన ఇండియాలో అన్ని యాసిడ్ అటాక్స్ జరుగుతున్నాయి. ఇష్యూ విత్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏంటి, ప్రైవేట్ ఫెసిలిటీస్ కంటిన్యూస్ టు రిఫ్యూ ఫ్రీ క్రిటికల్ కేర్ కాంట్రరీ టు సుప్రీం కోర్ట్ చెప్పి నేను చేయట్లేదు. కోర్ట్స్ రియేటరేటెడ్ హాస్పిటల్స్ మే బీ హెల్డ్ క్రిమినల్లీ లైబుల్ ఫర్ రిఫ్యూజల్. సో ఒకవేళ వీళ్ళు కనుక ఫ్రీ కాంపెన్సేషన్ ఇవ్వకపోతే క్రిమినల్ లైబిలిటీ ఉంటుందంట. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలా జరిగితే మీరు వెళ్ళి సపోర్ట్ చేయండి యాజ్ అ యూపీఎస్సీ ఆస్పిరెంట్. సో కన్సర్న్స్ రేజ్డ్ ఏంటి, ఎన్జిఓ కౌన్సిల్
NGO Council highlighted that victims in states like Maharashtra and UP often receive less than mandated 3 lakhs. మహారాష్ట్ర యూపీలో 3 లక్షల కన్నా తక్కువ వస్తుందంటే సర్వైవర్స్ ఫేస్ బ్యూరోక్రటిక్ హర్డిల్స్. డబ్బులు రావాలంటే వాళ్ళు కొంత బ్యూరోక్రటిక్ హర్డిల్స్ కట్టించాల్సి వస్తుంది. నాల్సా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాను, ఎస్టాబ్లిష్డ్ అండర్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్, ప్రొవైడ్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఫ్రీ వీకర్ సెక్షన్స్ అండ్ oversees the functioning of state and legal service authorities. సో నాల్సా ప్రకారం స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ లోపల ఫ్రీ లీగల్ ఎయిడ్ వచ్చేటట్టు చూసుకుంటుంది. ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఇంప్లిమెంటింగ్ విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్స్. విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ లోపల ఏ రోల్, కీ రోల్ చూసుకుంటుంది. With reference to National Legal Services Authority, consider the following statement. NALSA was established under the constitutional provision to 47 Constitutional Amendment Act. అవునా, ఇప్పుడే చదివా కదా ఒక యాక్ట్, 1987 యాక్ట్ అని. 1987లో నాల్సా వచ్చింది. 42nd ఎప్పుడు, 1976. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు, 1976. 1987లో మనకి ఏమొచ్చింది, నాల్సా. ఇది యాక్ట్ ద్వారా వస్తే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎందుకని అంటారు. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మనం 323A యాడ్ చేసాం. 323A ట్రిబ్యునల్స్ పెట్టడానికి పవర్ ఇచ్చామన్నమాట. అది వేరు, ఇది వేరు. నాల్సా అనేది సపరేట్ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. NALSA is mandated to provide free legal services to weaker sections of society and monitor the implementation of aid programs గురించి చూసుకోవడానికి. విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్స్ అండర్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఆర్ ఓవర్సీన్ బై నాల్సా. నాల్సా నార్మల్గా చూస్తుంది. అందుకే సుప్రీంకోర్టు ఎవరిని అడిగింది, నాల్సాని అడిగింది. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 2 and 3. సో చూడండి, మీకు అన్ని విధాలుగా నాలెడ్జ్ ఇస్తున్నాను, జుడిషియరీ బేస్డ్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్, నాకైతే లైఫ్లో అదే, ఏదో ఒక రోజు లాయర్ అవ్వాలి. సో అండ్ లాస్ట్ ఆర్టికల్, the center's proposal to divert 500 cusecs of Ganga water to the Delhi stretch of Yamuna to increase its flow and dilute pollution has stalled due to objections raised by UP. మెయిన్గా ఏంటి, ఇది గంగా ఎక్కడ, యూపీ లోపల వెళ్తుంటుంది. యమున ఎక్కడి నుంచి వెళ్తుంది, ఢిల్లీ. సో ఈ యూపీ నుంచి ఎక్స్ట్రా వాటర్ ఎక్కడికి ఇద్దాం అనుకున్నాం, యమునా లోపలికి. ఎందుకు, ఢిల్లీ లోపల పొల్యూషన్ ఉంది, చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి వాటి కోసం. బట్ యూపీ లోపల అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ ప్రోగ్రామ్ని యూపీ గవర్నమెంట్ అనేది హోల్డ్లో పెట్టింది అనమాట. సో విత్ దిస్ స్టేట్మెంట్ కమ్స్ ఇన్ టు లైట్. ప్రపోజల్ ఏంటి, రిలీజ్ 500 cusecs of Ganga water from అప్పర్ గంగా కౌన్సిల్ టు యమున. సో మెయిన్గా అప్పర్ గంగా నుంచి 500 క్యూబిక్ ఏదైతే ఉందో దాన్ని పంపిద్దాం అనుకున్నాం. రూట్ ప్లాన్ ఏంటి, అప్పర్ గంగా కెనాల్ నుంచి ఈస్టర్న్ యమున కెనాల్, అక్కడ నుంచి ఢిల్లీ స్ట్రెచ్ ఆఫ్ యమున. సో ప్లాన్ ఏంటి, అప్పర్ గంగా కెనాల్ నుంచి ఈస్టర్న్ యమున కెనాల్ నుంచి ఢిల్లీ. ప్రపోజ్ ఇంక్రీజ్ ఫ్లో పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుద్ది, ఇంప్రూవ్ వాటర్ క్వాలిటీ ఇన్ ఢిల్లీ లోపల బాగా వాటర్ చాలా తక్కువ ఉంటుంది. మేము ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ట్యాంకర్స్ వేయాల్సి వచ్చేది అనమాట, అంత ఇబ్బంది అయ్యేది. అబ్జెక్షన్స్ రేజ్డ్ బై యూపీ ఏంటి, ఫార్మర్ ప్రొటెస్ట్. యూపీ ఫార్మర్స్ విల్ యాజిటేట్ ఇఫ్ గంగా వాటర్ ఇస్ డైవర్టెడ్. మెయిన్గా ఫార్మర్స్కి ఎక్కువ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఒకవేళ ఎలాంటి డైవర్షన్ ఏదైనా జరిగితే ఫార్మర్స్ ఏం చేస్తారు, ప్రొటెస్ట్ వితౌట్ బీయింగ్ అలౌడ్ ఫర్ అగ్రికల్చర్ యూజ్ వైల్ పాసింగ్ త్రూ ద రీజియన్. ఇంజనీరింగ్ ఇష్యూ ఏంటి, యూపీ ఫ్లాగ్డ్ సిగ్నిఫికెంట్ రీ ఇంజనీరింగ్ నీడ్ ఫర్ ద డైవర్షన్. ఎలాంటి డైవర్షన్ చేయాలంటే చాలా ఇంజనీరింగ్ వర్క్స్ అంటే బోల్డ్కి వచ్చి అవుద్ది. థర్డ్, ద ఫార్మర్స్ కన్సర్న్ ఫస్ట్ రేజ్డ్ ఇన్ జూలై రిమైన్స్ అన్సాల్వ్డ్. Extra water is intended to flow through Delhi and be recovered by UP via the Agra Canal. So extra water ఏదైతే వస్తుందో ఢిల్లీ, దానికి ఆగ్రా కెనాల్ వస్తుంది. ఢిల్లీ జల్ బోర్డ్ విల్ నాట్ యూజ్ దిస్ డైవర్టెడ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. సో ఏం చెప్తున్నారు, దీన్ని డ్రింకింగ్ పర్పస్కి యూజ్ చేయకూడదు. IIT రూర్కి స్టడీ ఏంటి, conducting a study to increase the capacity of Deoband Canal to link Upper Ganga Canal and Eastern Yamuna Canal. Aim ఏంటి, ensure division feasibility. Previous efforts to clean the Ganga into 2000 NGT judgment 2015 called for maintaining 23 cusems of water flow after Hathikund barrage, acute flow in 10 cusecs. NGTs ఏంటి, Maili Se Nirmal Yamuna 2017 plan aim to restore floodplains by 2017 but deadlines were missed. అన్నిటి వల్ల అయిపోయింది. సో లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటి, న్యూ డ్యామ్స్. డైవర్షన్ కన్సిడర్డ్ ఓన్లీ ఇంటరిమ్ మెజర్. సో ఒక రివర్ నుంచి ఇంకొక రివర్కి వాటర్ డైవర్ట్ చేయడం అనేది ఒక ఇంటరిమ్ మెజర్. బట్ లాంగ్ టర్మ్ ఏముండాలి, ఫైనల్ సొల్యూషన్. కన్స్ట్రక్షన్ ఆఫ్ 3 డ్యామ్స్ ఇన్ ద అప్పర్ యమునా బేసిన్లో 3 డ్యాములు కట్టాలి. స్టాటస్ ఓన్లీ 1 డ్యామ్ కన్స్ట్రక్షన్ బిగిన్. కంప్లీషన్ ఎప్పటికవుద్ది,
2031. సో లాంగ్ టర్మ్గా డ్యామ్స్ కట్టాలి, డ్యామ్స్ మీద ఫోకస్ చేయాలి తప్ప వీటి మీద కాదు. సో ఈ ఆర్టికల్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ గంగా వాటర్ గురించి ఇష్యూ అవుతుందని మీకు తెలియాలి. గంగా వాటర్ని ఎక్కడ డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పర్ గంగా కెనాల్ నుంచి ఈస్టర్న్ యమునా కెనాల్ నుంచి ఢిల్లీ లోపలికి తెద్దాం అనుకున్నారు. ఎందుకు? ఢిల్లీ లోపల పొల్యూషన్ తగ్గడానికి, వాటర్ క్వాలిటీ పెంచడానికి. బట్ యూపీ లోపల ఇష్యూ జరుగుతుంది, మీ మైండ్ లోపల అది ఉండాలి అట్లీస్ట్. సో ఇవాళ 7 ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. సెకండ్, యాసిడ్ అటాకర్స్ గురించి, నాల్సా గురించి తెలుసుకున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ గురించి. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్, సంచార్ సాథి ఏదైతే 2026 మార్చ్ నుంచి ఇచ్చారో ఆ రెగ్యులేషన్ని, దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకుంది గవర్నమెంట్. ఫోర్త్, ఇంటర్నేషనల్ డెమోక్రటిక్ అండ్ ఎలక్టరల్ అసిస్టెన్స్, దానికి జ్ఞానేష్ కుమార్ అనే అతను చైర్మన్ అవబోతున్నారు. మన జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్, సమగ్ర శిక్ష అభియాన్, అది ఎలాంటి స్కీము, అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉంటుంది. ప్రతిదీ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్, వనశక్తి జడ్జిమెంట్, రీసెంట్గా గవాయి బెంచ్ ఇచ్చిన వనశక్తి జడ్జిమెంట్ గురించి తెలుసుకున్నాం. అండ్ అట్ లాస్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రాసెసింగ్. మైనింగ్ లోపల మనం దేని మీద ఫోకస్ చేయాలి? ప్రాసెసింగ్ మీద ఫోకస్ చేయాలి. మనం ఉన్న దగ్గర యాక్స్ అన్ని కూడా మైనింగ్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అన్ని ఇష్యూస్ అన్నీ చేసాం, ఏమేమి చేయొచ్చో చెప్పాం. మెయిన్గా ఏం చెప్పాం? ఫస్ట్ అన్నింటిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు కట్టాలి, అన్లాక్ సెకండ్ రిసోర్సెస్ అన్లాక్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి వర్క్ ఫోర్స్ని. ఫోర్త్, డీరిస్క్ ఇన్వెస్ట్మెంట్ డీరిస్క్ చేయాలి. అండ్ ఫిఫ్త్, ఇంటర్నేషనల్ లింక్ మినరల్ డిప్లొమసీ టు ప్రాసెసింగ్ కెపాసిటీ, అన్నీ కూడా చేయాలి. ఈ 7 ఆర్టికల్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ పర్స్పెక్టివ్ లోపల మీకు క్వశ్చన్స్ రావచ్చు. వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే వీ విల్ బి అహెడ్, బై అందరికన్నా అహెడ్ ఉంటాం. సో అందుకోసం నా యొక్క మెయిన్ ఎంఫసిస్ ఏంటంటే, ఈ అనాలిసిస్ని నేను మళ్ళీ రేపటి నుంచి లైవ్ వస్తాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా అనాలిసిస్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ వచ్చినప్పుడు చూడడం కాకుండా ఇప్పుడు కూడా చూడండి. చెప్తుంది నేనే, కంటెంట్ ఇస్తుంది నేనే. ఇంకా ఇందులో మెల్లగా స్లోగా నీట్గా చెప్పాను. ప్రతి ఆర్టికల్ ఇన్డెప్త్గా నోట్స్ చేసుకోండి, మీ అందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మన దగ్గర బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ 20% ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ని మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ప్రతి కోర్సు కూడా 20%కి ఆఫర్ వస్తుంది. క్రాష్ కోర్సెస్ లాంచ్ చేయబోతున్నాం, అన్నీ కూడా లాంచ్ చేయబోతున్నాం. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో కోర్సెస్ని తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ వస్తాను అనాలిసిస్ లోపల. మళ్ళీ కొత్త ఆర్టికల్స్, మంచి ఆర్టికల్స్ అన్నిటిని కూడా ఇన్డెప్త్గా మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో రేపు డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.